అందరికీ నమస్కారం. శివాజీ వర్సెస్ అనసూయ ఈ ఎపిసోడ్కి సంబంధించి రకరకాల మలుపులు తిరిగాయి. ఎందుకంటే ఆడవాళ్ల వస్త్రధారణకు సంబంధించి శివాజీ మాట్లాడిన మాటల తర్వాత అనసూయ ఎవరైతే ఉన్నారో ఆవిడ రియాక్ట్ అయిన తీరు, దాంతోపాటు రకరకాల డిబేట్లు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి జరుగుతున్నాయి. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో డాగ్ బైట్స్ గురించి అంటే జరిగిన ఈ యొక్క వాదోపవాదనల్లో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే డాగ్ మూడ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. దీనికి సంబంధించే కన్నడ నటి ఎవరైతే ఉన్నారో రమ్యశ్రీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే మనుషులు ఎవరైతే మగాళ్ళు ఎవరైతే ఉన్నారో డాగ్యుల యొక్క మూడ్ని ఎలాగ మనం పసికట్టలేమో అలాగే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కూడా మనం పసికట్టలేము. కాబట్టి మగవాళ్ళని తీసుకెళ్ళి జైళ్లలో వేయండి అంటూ మగవాళ్ళని కుక్కలతో పోల్చిన సందర్భం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ విషయాల మీద మనతో మాట్లాడటానికి ఇక్కడ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ ఉన్నారు మనతో. దాంతోపాటు ఎవరైతే అనసూయ గారి అభిమాని అంటూ వచ్చిన మురళీ శర్మ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఎవరైతే మన మురళీ శర్మ గారు. ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ఇద్దరు గెస్టులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం మురళీ శర్మ గారు, ఎలా ఉన్నారు? సార్, ఫస్ట్ విజయ్ గారి దగ్గర నుంచి నేను వస్తున్నాను. విజయ్ గారు, ఒక్కసారి మనం మొదటిగా చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడిన మాటలు, అంటే డాగ్లకు సంబంధించి కుక్కలకు సంబంధించి మాట్లాడిన ఏదైతే ఆ కన్వర్జేషన్, ఆ వాదోపవాదాలను తీసుకొని కన్నడ నటి ఎవరైతే ఉన్నారో రమ్యశ్రీ దారుణమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. మగవాళ్ళని కుక్కలతో పోల్చారు. అంతకన్నా దారుణం ఏంటంటే కుక్కల యొక్క మూడుని ఎలా పసిగట్టలేమో అలాగే మగవాళ్ళ యొక్క బుద్ధిని కూడా మనం పసిగట్టలేము. కాబట్టి జైలులో వేయండి. ఎలా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యల్ని? బుర్రలేని స్టేట్మెంట్లు ఈ మధ్య సెలబ్రిటీస్ ఇస్తూ ఉన్నారు. కామన్ పీపుల్ ఇట్లాంటి దరిద్రాల జోలికి వెళ్ళరు, ఇలాంటి దరిద్రమైన కామెంట్స్ చేయరు. బేసిక్గా ఈ ఇష్యూ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది, స్ట్రీట్ డాగ్స్ గురించి, రోడ్డు మీద ఉండే కుక్కల గురించి. కపిల్ సిబ్బాల్ గారు ఏమన్నారంటే, ముగ్గురు న్యాయమూర్తులతో కలిసిన ధర్మాసనానికి ఏం విన్నవిచ్చారంటే, కుక్కలు వాటి టెరిటరీలోకి వెళ్తే, వాటి ఏరియాలోకి వెళ్తేనే అవి పానిక్ అయ్యి అటాక్ చేస్తాయి తప్పితే మామూలుగా చేయవు అని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు. చెప్తే అక్కడ ఉన్న జడ్జి గారి పేరేంటి, విక్రమ్నాథ్ అనే జస్టిస్ ఏం చెప్పారంటే, అలా కాదు, ఇక్కడ కరవడం గురించి కాదు సబ్జెక్టు, పొద్దున పూట అవి ఏ మూడ్లో ఉన్నాయో తెలియదు కదా కుక్కలు. ఓకే, ఇన్ ద సెన్స్ మూడ్, ఇన్ ద సెన్స్ ఈ మూడ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతారు, చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది మూడ్ అంటే వాటి ప్రవర్తన, వాడి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉన్నాయో తెలియదు కదా. సో అవి కరుస్తాయా, చిన్నపిల్లల్ని కరుస్తాయా, పెద్దవాళ్ళని కరుస్తాయా, సడన్గా పెంచేవాడిని కరుస్తాయా అనేది తెలియదు కదా. సో వాటి మైండ్ సెట్ అలా ఎలా ఉందనేది తెలియనప్పుడు అవి కొంచెం డేంజరస్ ఏవైనా కుక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు అనే సందర్భం ఒకటి నడిచింది. దాని మీద ఆవిడ కామెంట్ చేసినట్టున్నారు, బొరలైన కామెంట్స్. సో ఇట్లా రోజు రోజు ఎవడో కూడా ఇట్లాంటి కామెంట్స్ చెప్తున్నా కదా, చేయడం, అది పెద్ద పెంట అయిపోవడం, దానికి మళ్ళీ సంఘాలు పుట్టుకురావడం, దాని గురించి డిబేట్లు జరగడం, చిన్న చిన్న ఇష్యూస్, ప్రజలకు ఎన్నో సమస్యలు ఉంటే ఇట్లాంటి దరిద్రాలు అనేది తీసుకొచ్చి వాటి గురించి డిబేట్లు పెట్టడం అనేది రోజువారీ డ్రామా అయిపోయింది ప్రతి ఛానల్కి. అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడున్న ఇష్యూ మళ్ళీ ఎక్కడ ఇదైపోద్దాం అని చెప్పి ఆవిడ మళ్ళీ మెన్ అందనమాట, ప్రపంచంలో ఉన్న మగవాళ్ళంతా ఇంతే. అంటే ఒకటి విజయ్ గారు, జనరలైజ్ చేయొచ్చు. అంటే నార్మల్గా అక్కడ జరిగింది ఏంటి, వీధి కుక్కల గురించి వాటి ఏంటి, వాటి మీద దాని నుంచి ఒకటి జరిగితే దాన్ని మగాళ్ళకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడా మగ అంటూ మన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇది నడుస్తూనే ఉంది. బట్టలు ఇలా వేసుకోవాలంటే అలా వేసుకోవాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మగవాళ్ళు లేదు మేము జాగ్రత్తగా ఉండమని చెప్పామని వాళ్ళు చెప్తున్నారు. అలాంటి టైంలో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక చిచ్చు రేగింది అనుకోవచ్చా? సొసైటీలో ఇష్యూ లేని, సమస్యలు లేని టాపిక్ అంటూ ఏదీ లేదు. సమస్యలు లేని ఏది లేదు అంటున్నా. ప్రతి దాంట్లో ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు నదీ మూలం, స్త్రీ మూలం, ఋషి మూలం అంటారు. నదీ మూలం అంటే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, తాగేవా, వెళ్ళిపోయావా. ఆ నది ఎక్కడి నుంచి వస్తుందని వెనక్కి వెళ్తే వాడు ముడ్డి గడుకుంటాడు, వాడు గేదెను గడుగుతూ ఉంటాడు, తాగలేం కదా. సో ఋషి మూలం ఉంటుంది. ఋషి మూలం అంటే మన కులం ఏంటి, మన తాతల కులం ఏంటి, ఆ ముత్తాతల కులం ఏంటి అని చెప్పి వెనక్కి వెళ్ళామనుకోండి,
చివరాఖరికి వెళ్ళి మనం అంతా అడవి కులం నుంచి వచ్చిన వాళ్ళమే, అడవి జాతి నుంచి వచ్చిన వాళ్ళమే. ఋషి మూలం స్త్రీ, మన అమ్మ ఎలా వచ్చింది, మా అమ్మ ఎలా పుట్టింది, అమ్మ ఎలా పుట్టింది అనుకుంటే వెనక్కి వెళ్ళారనుకోండి, చివరికి అందరం కూడా వాయు వరుసలు లేకుండా పుట్టిన వాళ్ళమే కనపడతాం ఎక్కడి నుంచో వస్తాం కాబట్టి. సో ఆ దరిద్రాలన్నింటినీ ఎక్కువగా తోకోకూడదు అని అంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మగవాళ్ళు కాంటాక్ట్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఉన్నాయి, ఆడవాళ్ళు లేరా చెప్తున్నా. నరికి ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు, సిలిండర్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు, లేదంటే డ్రమ్ముల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు, లేదంటే అక్రమ సంబంధాల కోసం పిల్లల్ని రీసెంట్గా చాలామంది చిన్న పిల్లల్ని చంపేసి వెళ్ళిపోయిన వాళ్ళు, విషం పెట్టి చంపిన వాళ్ళు, అట్లా చాలామంది అన్నట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కోఎగ్జిస్ట్ ఉంటా ఉన్నాయి. జనరలైజ్ చేయకూడదు. వాళ్ళు ఆడవాళ్ళను కొంతమంది ఉన్నారు, మగవాళ్ళలో కూడా కొంతమంది తప్పు చేసేవాళ్ళు. ఇట్లాంటి తప్పులు ఉండే ఉంటాయి. అవి పట్టుకొని వీళ్ళు చేశారు, ఇలా అందరిని లోపలైన, వాళ్ళు చేశారు వాళ్ళందరినీ లోపలైన అంటే కరెక్ట్ కాదు. అక్కడ కుక్కల కాంటెక్స్ట్ వేరు. కుక్కలు ఏంటి, ఇప్పుడు రాజ్యాంగం తెలియదు, లా తెలియదు, ఇంకోటి తెలియదు. ఇవి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంటే మరి తప్పదు, మనుషులు బతుకుతా ఉన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ బతకాలనుకోండి కుక్కలతో పాటు ఇంకా చాలా యానిమల్స్ వెళ్ళిపోయినాయి అనమాట, అసలు కనపడకుండా అంతరించిపోయినాయి. అవన్నీ బతికి ప్రశాంతంగా ఉండాలంటే మనుషులు చచ్చిపోవాలి. మనిషి అనేవాడు లేకపోతే కనుక ఐ ఆల్వేస్ సే ఇఫ్ ఆల్ హ్యూమన్స్ డై వరల్డ్ విల్ పెరిష్ అంటారు. మనుషులు ఒక్కళ్ళు చచ్చిపోయారు అనుకోండి, భూమిలో బ్యాక్టీరియా దగ్గర నుంచి అన్ని యానిమల్స్, ప్లాంట్స్ మళ్ళీ అంతరించిపోయినాయి అన్ని పుట్టుకొచ్చి ప్రశాంతంగా బతుకుతాయి. అట్లని మనం ఇప్పుడు మాట్లాడిన రమ్య సావలేదు కదా, ఇంకా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు సావలేదు కదా. సో మనం బతకాలి అని అంటే కనుక ఓ దాన్ని చంపి తప్పట్లేదు, ఇక అవి పోతూ ఉంటాయి. కాకపోతే డాగ్స్ అనే సమస్య వచ్చేసరికి రకరకాలుగా చిన్న చిన్న పిల్లల్ని చంపడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అదేదో తీర్పులు జరుగుతుంటే దానికి మగవాళ్ళకి లింక్ చేసి అనవసరమైన స్టేట్మెంట్లు మళ్ళీ చెప్పే కదా, గబ్బు చేయడానికి, మార్కెట్ని గబ్బు చేయడానికి ఎవరో ఒకళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు అనేది క్లియర్గా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు అనసూయ గారి అభిమాని ఎవరైతే ఉన్నారో, అంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు, మురళీశర్మ గారు నమస్కారం సార్. అంటే ఈరోజు అనసూయ గారు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు. అవునండి, వీడియో పెట్టారు. దానికి సంబంధించి, ఎందుకంటే మీరు అనసూయ గారి గురించి, ఆవిడ అభిమానం అంటూ చాలా రోజులు మీరు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళకు సపోర్ట్ చేస్తూ వచ్చి మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా జరిగింది, బట్ ఈరోజు ఆవిడ కొంచెం మెత్తబడినట్టే కనిపిస్తున్నారు. అంటే శివాజీ గారి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి ఇంత ఎదిగారు. దాంతోపాటు ఆయన మాట్లాడిన, అది ఆయన కష్టపడి పైకి వచ్చాడని చెప్తూనే చిన్నగా ఆయన మాట్లాడిన విధానం బాగాలేదని కూడా మళ్ళీ మాట్లాడారు. ఎలా చూస్తారండి, ఏంటి ఎలా చూస్తారు? ఏమండి, నిజంగా అనసూయ గారి ఎపిసోడ్ అనేది చరిత్రలో నిలిచిపోతుందండి. ఇప్పుడు తను కూడా చెప్పడం జరిగింది, ఇది ఒక డెస్టినీ వంటిది, ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం అని, ఇలా రాసి పెట్టుందని కూడా అనేటువంటి భావం కూడా ఆమె వ్యక్తం చేశారు. నిజానికి అనసూయ గారి వివాదం, శివాజీ గారి వివాదం అనేటువంటిది కేవలం వ్యక్తిగతమైన వివాదం కాదు. ఇది ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకున్నారు, స్త్రీ పురుషులకు సమాన హక్కులు అన్నారు. ఒకప్పుడు వడ్డిడ్డి కుందేలుగా ఉండేటువంటి మహిళలందరినీ తీసుకొచ్చి చదివిపించి హ్యాపీగా ఏ రకాల వంట చేయాలి అన్నీ నేర్చుకుంటూ చక్కగా హ్యాపీగా గోరింటాకులు పెట్టుకుంటూ హ్యాపీయెస్ట్ లైఫ్ గడిపేవాళ్ళు ఆడవాళ్ళు. వాళ్ళని పట్టుకొచ్చి స్కూల్లో చేర్పించి, కాలేజీలో చేర్పించి a+b² = a² + 2ab + b² ఇవన్నీ నేర్పించి, మరి అవన్నీ నేర్చుకొని భవిష్యత్తులో గృహిణిగా ఉండే వాళ్ళకి అవన్నీ దేనికి ఉపయోగం మనకు తెలియదు, కానీ మొత్తం మీద అందరూ నేర్పిస్తారు కదా, a+b² ఇవన్నీ కూడా నేర్చుకొని, ఇక మహిళలు కూడా పురుషులతో సమానమే, మనకేం తక్కువ లేదు అన్నట్టుగా కూడా మానసికంగా కూడా దృఢంగా తయారైపోయారు. ఈ రోజున మహిళలు అనేటువంటి వాళ్ళు వంటింటి కుందేళ్ళు కాదు, పురుషులతో సమానం కూడా కాదు, పురుషుల కంటే ఎక్కువ అనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఎందుకంటే చూడండి, చాలామంది స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా కొన్ని చోట్ల భార్యాభర్తలు ఉద్యోగం చేస్తుంటే భార్యకి ఎక్కువ శాలరీ ఉంటున్నది. ఇటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. సో దీనివల్ల ఏమైందంటే, ఒకప్పుడు ఉండేటువంటి భర్తను గౌరవించవలను, ప్రత్యక్షత ఇవన్నీ పోయినాయి. క్రమంగా కూడా సాంప్రదాయాలు కూడా మారుతూ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఒక వంటింటి కుందేలు అంటే చక్కగా చీర కట్టుకోవటం, గోరింటాకు పెట్టుకోవటం, ఆ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు చదువుకోవటం అనేటి వచ్చిందో, చదువుకోవాలంటే వాళ్ళ వస్త్రధారణ వేరే ఉంటుంది, యూనిఫామ్స్ ఉంటాయి, యూనిఫామ్ వేసుకోవాలి. కాలేజీకి వస్తే
మళ్ళీ లేటెస్ట్ కదా, కాలం మారింది కదా, మళ్ళీ జీన్స్ ప్యాంట్ వేసుకోవటం, టీ షర్ట్లు వేసుకోవటం, ఈ వస్త్రధారణ అనేటువంటి టైట్ జీన్స్ వేయటం, ఇవన్నీ కూడా అమ్మాయిలకి మెల్లగా అలవాటు అయిపోయింది. ఓకే. సో కొంతమంది సాంప్రదాయంగా వాళ్ళు తరతరాల నుంచి వచ్చిన లంగా ఓణీలు కట్టుకొని వచ్చిన వాళ్ళని చూసి వేరే వాళ్ళు కొంత నవ్వటం, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవటం అయింది. మొత్తం మీద ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 2-3వ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ రోజున అమ్మాయిలు బలంగా తయారైపోయారు మానసికంగా. ఎవ్వరూ కూడా భయపడట్లేదు, మగవాళ్ళతో మేము సమానం అంటున్నారు. సో ఇటువంటి సందర్భం నెక్స్ట్ స్టేజ్ కూడా వచ్చినప్పటికీ శివాజీ లాంటి వాళ్ళు ఒక కామెంట్ చేసినప్పటికీ అందం అనేది చీరలోనే ఉంటుంది, మీ ఇది ఇట్లా ఇట్లా చూపించి ప్రదర్శించడంలో ఉండదు, డాష్ డాష్ ప్రదర్శించడంలో ఉండదు అనేటప్పటికీ ఒక్కసారి ఈ డెవలప్మెంట్ అయినటువంటి మహిళలందరికి కూడా ఒక్కసారి షాక్ ఉన్నట్టు అయిపోయింది. వెంటనే ఇతనేంది ఇలా అంటున్నాడు, ఒక వివక్షత చూపిస్తున్నాడే, ఒక హీరోయిన్ మీద దాడి జరగడానికి కారణం ఏంటంటే ఆమె తన ప్రదర్శన చేయడమే, అందాలు ప్రదర్శించింది కాబట్టి అందరూ వచ్చేసారు జనాలందరూ అన్నట్టుగా మాట్లాడాడు కదా. అదే తను అందం ప్రదర్శించకపోతే ఎవడు వచ్చేవాడు కదా. ఆయన ఉద్దేశం అదే కదా, శివాజీ ఒక రకంగా అదే చెప్పాడు, చాలా జాగ్రత్తగా రండి, ఫుల్ కప్పుకొని రండి. అవునండి, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అంటే తప్పుగా అంటే మద్దతు చూసుకున్నట్టయితే చాలా మంది శివాజీకి మద్దతు ఉన్న వివక్షత అది మహిళా హక్కులని వివక్షత చూపించడం ఒక రకంగా. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్స్, వాళ్ళందరూ కూడా ఆమెకు హీరోయిన్ కాబట్టి ఆమె దగ్గర నిధి అగర్వాల్ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ దేనికి వస్తారు, తమ ప్రేమ ప్రదర్శించడానికి వచ్చారు. ప్రేమను ప్రదర్శించడం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం, బట్టలన్నీ లాగేశారండి. అదేనండి ఇక్కడ ఏమైందంటే ఆమె బట్టలు లాగాలి అనే ఉద్దేశం ఎవరికి లేదు వాస్తవానికి. ఎందుకంటే అందరికీ అమ్మాయికి ఏముంటాయి అందరికీ తెలుసు. ఇక్కడ అక్కడ నిధి అగర్వాల్కి కొత్తగా ఏమి ఉండవు, అందరూ అంతే, ప్రతి అమ్మాయి ఒకటే కదండి. మరి సమంత పాట ఉంది కదా, ఊహు అంటావు ఊహు అంటావు మా పాటలో, లైట్ తీసేస్తే మగవాళ్ళందరూ ఒకటే అంతా ఒకటే అని పాటలు కూడా వచ్చినాయి కదా. అక్కడ ఏంటంటే నిధి అగర్వాల్ అయినా మరో మహిళ అయినా అందరికి తెలిసినదే, ఆమె లాగితే వీళ్ళకేమి రాదు. కాకపోతే ఏంటంటే కేవలం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలనో ఒక సెల్ఫీ తీసుకోవాలనో అందుకోసం వస్తారు. ఇట్లా ఎక్కువ మంది వచ్చినప్పటికి ఏమైంది, తొక్కిసలాట జరిగింది. సో ఆమె వస్త్రధారణ కూడా ఇక్కడ వరకే ఉండటం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోయి ఇంకా వెంటనే నెట్టుకుంటూ వెళ్ళి కారులో వెళ్ళి కూర్చుంది. ఇదే సంఘటన మగవాళ్ళకి కూడా జరిగింది కదా. అది మేము చెప్పేది, స్త్రీ పురుషులు సమానమే అని చెప్పడానికి కారణం ఇది. ఇప్పుడు బాలకృష్ణ గారి ఫంక్షన్ లో కూడా అదే జరిగింది. బాలకృష్ణ గారు అఖండ 2 సూపర్ హిట్ అయిన సందర్భంగా ఫంక్షన్ కి వస్తే ఆయన కూడా పైన కండువా వేసుకొని వస్తే అప్పుడు కూడా ఫుల్ జనం వచ్చారు కదా ఫ్యాన్స్. ఆయన దగ్గరికి వస్తే ఆయన పైన కండువా లాగేశారు. మరి అగర్వాల్కి ఏదైనా నిధి గారికి ఏదైనా ఇన్సల్ట్ చేయాలని ఉద్దేశం కాదు కదా, మరి ఈయనకు కూడా లాగారు. ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఏముంది? మురళీ శర్మ గారు మీరు జాగ్రత్తగా, అమ్మాయి అయినా అబ్బాయి వచ్చాడండి, అబ్బాయికి ఏదైనా షేక్ హ్యాండ్ అది అంటే ఉండదు. ఒక ఆడపిల్లని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది కదా, గౌరవించాలి. అంటే ఆ గౌరవం రావాలంటే మీరు నిండుగా ఉండాలి. అంటే వాళ్ళు వచ్చింది దేనికి అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి విచక్షణ లేదు, మేల్ ఆర్ ఫిమేల్ జెండర్ ఈక్వాలిటీ చూపించాలి అని చెప్పదలుచుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక బాలకృష్ణ గారు ఏమి ఎక్స్పోజింగ్ చేయలేదు కదా, పూర్తి వస్త్రధారణ ఉన్నాడు ఆయన, ఇంకా ఆయన ఒక హీరో. సో ఆయనకి అలానే జనం వచ్చారు, నిధి గారికి కూడా అదే రకంగా జనం వచ్చారు. మరి నిధి అగర్వాల్ కేవలం ఎక్స్పోజింగ్ చేయడం వల్లనే ఇంతమంది వచ్చారంటే కరెక్ట్ కాదు కదా. ఎస్ఆర్ నో చెప్పండి. అంటే అదే కరెక్ట్. మరి బాలకృష్ణ గారికి కూడా వచ్చారు కదా, ప్రభాస్ గారి ఫంక్షన్కి అందరు ఫ్యాన్స్ అంతా దగ్గరికి వెళ్ళారు కదా. సో ఇక్కడ ఆడవాళ్ళు ప్రదర్శన చేయటం, అందాన్ని ప్రదర్శించడం వల్లనే ఫ్యాన్స్ వచ్చారంటే కరెక్ట్ కాదు. అతను అన్నమాట కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు హట్ అయ్యారు. సో వాళ్ళు పూర్తి వస్తుందని పూర్తిగా కప్పుకొని వచ్చినా వస్తారు. దీనికి మాధవీలత గారు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు. మాధవీలత గారు ఈ మధ్య అందరూ తెలిసే ఉంటుంది, రీసెంట్ గా సాయిబాబా మీద కూడా కామెంట్స్ చేశారు. ఆమె తన అనుభవం చెప్పారు. 2012-13 ఆ టైంలో ఆమె పూర్తి శారీ కట్టుకొని ఒక చోటుకి వెళ్ళింది షాప్ ఓపెనింగ్ కి. అక్కడ దాదాపు పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ ఉంది, బౌన్సర్లు సెక్యూరిటీ ఉంది, అంతమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మొత్తం వచ్చేసారు. ఆమె చీర పట్టుకొని లాగారు ఫ్యాన్స్. లాగడం వల్ల ఏమవుతుందంటే చీర ఇంకా అన్కంఫర్టబుల్. శివాజీ గారు అన్నారు కానీ చీర ఇంకా అన్కంఫర్టబుల్ ఆమె చెప్పిన విషయంలో. అదేంటంటే చీర ఈజీగా జారిపోవడానికి అవకాశం ఉంటుంది, వేరే వస్త్రాలు జారిపోవడానికి అవకాశం తక్కువ. అక్కడ ఏమైందంటే జారిపోకూడదని వాళ్ళు పిన్లు పెడతారు. ఇక్కడ మాధవీలత గారి పిన్ చీర పట్టుకుని ఎవరు లాగంటే దురుద్దేశం కాదు, డోంట్ మిస్. ఇప్పుడు మీ చొక్కా నేను పట్టుకున్నా, యు ఆర్ ఏ మేల్, నీ చొక్కా ఇలా పట్టుకున్నా, ఆ సందర్భంలో నువ్వు మీరే ఒక అమ్మాయి అనుకున్నావు, మీ పట్టుకున్నా,
ఇప్పుడు మీ అబ్బాయి ఈ చొక్కా పట్టుకుంటే ఏం లేదు, అదే అమ్మాయికి ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, నా చీర పట్టుకున్నాడు అని అంటది కదా, నేను అదే అన్నాను, ఆడపిల్లకి మగవాళ్ళకి అదే అదే డిఫరెన్స్, తేడా. అదే డిఫరెన్స్ అవును, కదా. అవును. వెంటనే ఏమైందంటే ఎవరో జస్ట్ ఆమెని జస్ట్ వేరే ఉద్దేశం కాబోయినప్పటికీ ఉమ్, ఆమె చీర పట్టుకున్నప్పుడు ఆ పిన్ను ఊడిపోయింది, పిన్ను ఊడిపోయి ఆమె గుచ్చుకుంది, Okay. గుచ్చుకొని బ్లడ్ కూడా వచ్చిందంట. ఓకే. సో చీర జారిపోయే పరిస్థితి వచ్చి ఆమె కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది, చాలా బాధ కూడా, ఊండు కూడా అయింది ఆమెకి, ఇంకా డబుల్ అనమాట ప్రాబ్లం. ఓకే. ఆమె ఏం చెప్తుందంటే చీర పెట్టుకోవడం వల్ల ఇంకా డబుల్ ప్రాబ్లం అయింది. ఊడిపోవడం సంగతి తర్వాత గుచ్చుకొని అది మళ్ళీ పిన్ను కదా, మళ్ళీ ఇంజక్షన్ చేయించుకొని దానికి ఉమ్, ఇంత డబుల్ ప్రాబ్లం అయింది, ఊండు కూడా అయింది కదా, ఓకే. డబుల్ ప్రాబ్లం అయింది అని ఆమె అనుభవం చెప్పింది. అంటే చీర కట్టుకోవటం వల్ల నేను ఇబ్బంది పడ్డానని చెప్తుంది ఆవిడ. అలా అని కాదు, చీర కట్టుకున్నా ఉమ్, వేరే వస్త్రధారణ చేసినా ఏది చేసినా సరే ఉమ్, అభిమానులు అనేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఓకే. సో ఇక్కడ వస్త్రధారణ కారణంగానే కాదు, ఆ హీరోయిన్ మీద లేక ఆ హీరో మీద ఉండే ప్రేమ కారణం. ఉమ్, అభిమానులకి విపరీతమైన ప్రేమ ఉంటుంది. తమ అభిమాన హీరో వచ్చారంటే, ఒక ప్రభాస్ వచ్చారంటే జనమంతా వచ్చేస్తారు, ఉమ్, ఒక పవన్ కళ్యాణ్ వచ్చారంటే జనమంతా వచ్చేస్తారు. ఓకే. ఎందుకు వస్తారు? వాళ్ళ అభిమానంతో ఖర్చులు వస్తారు కదా. పెట్టుకొని వస్తారు, ఉమ్, వాళ్ళని చూస్తే వీళ్ళకి ఆనందం కలుగుతుంది. ఉమ్, అలాగే ఒక హీరోయిన్ సమంత వస్తే ఎంతమంది జనం వస్తారు? ఉమ్, అది వాళ్ళ అభిమానం అండి. అది Okay. అభిమానాన్ని ధనంతో కొలవలేము, వీటన్నిటికీ అతీతమైనది అది. ఓకే. సో ఇక్కడ వస్త్రధారణ వల్ల కారణం కానే కాదు అనేది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఓకే విజయ్ గారు, మీ దగ్గరకు వస్తాను. విజయ్ గారు, ఆయన చెప్తుంది ఏంటంటే వస్త్రధారణ ముఖ్యం కాదు, ఎలాగైనా బట్టలు వేసుకోవచ్చు, అది మా మగవాళ్ళు కూడా వస్తున్నారు కదా, మగవాళ్ళు కూడా ఇట్లా చేశారు కదా అన్నారు. ఎలా చూస్తారు ఇది? ఇక్కడ నిధి అగర్వాల్ టాపిక్ ఇంకోటో కాదు అసలు ఈ సబ్జెక్ట్ లేకపోవడానికి. ఉమ్, శివాజీ అన్న కాంటెక్స్ట్ వేరు, ఉమ్, కానీ శివాజీ ఆట గురించి మనం ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఉమ్, దురంధర్ సినిమా కానివ్వండి, ఉమ్, అమ్మవారు సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజున కాళిక అమ్మవారి మీద కామెడీ చేయటం. ఓకే. రాజమౌళి సినిమా తీసుకున్నా, ఏది వారణాసి సినిమా తీసుకున్నా ఒక రోజు ముందు కామెంట్, ఉమ్, లేదంటే ఆ గర్ల్ ఫ్రెండ్ అని ఏదో మూవీ తీసిన అదే చిన్మయి ఉమ్, సినిమా కరెక్ట్గా వాళ్ళది రిలీజ్ అయిన తర్వాత దుపట్టా గురించి పెంట చేసి వదిలిపెట్టింది ఓకే. సబ్జెక్ట్ తీసుకొచ్చి. ఉమ్, అట్లాగే ఈయన దండోరా సినిమాకి ఇట్లా, అంతకుముందు షారుఖ్ ఖాన్ సినిమాలకి ఇట్లా అమీర్ ఖాన్ సినిమాలకి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది అనమాట. ఇది పబ్లిసిటీ స్టంటేనా? ఒక నిమిషం, అట్లానే కనిపించింది నాకు. ఉమ్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఈ రకమైన హిందూ సెంటిమెంట్స్ని కానివ్వండి, లేదంటే కనుక కల్చర్ గురించి కానీ ఏదో ఒకటి కావాలనే, ఏమంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్న తర్వాత చిన్న డీటెయిల్ని కూడా వాళ్ళు మైండ్లో పెట్టుకొని ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారని సినిమా తీస్తారు. ఓకే. ఇలాంటి విషయాలు ఆ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయా ఈ బుద్ధి లేని ఎదవలకి? ఉమ్, సో ఇలాంటి కావాలనే చేస్తున్నారు. ఉమ్, శివాజీ కూడా దీని గురించి ఏమైనా ఫైట్ చేసో, లేదంటే ఇంకోటి కాంటెక్స్ట్లో మహిళల గురించి ఏమండి ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్లు కానివ్వండి, చాలా రీల్స్లో చిన్న మైనర్ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే క్లివేజ్ చేస్తున్నారు, ఉమ్, చిన్న బట్టలు వేసుకొని అందరూ చూస్తున్నారు. అది ఉమ్, ప్లస్ లైక్లు సబ్స్క్రైబ్లు కొడుతున్నారు ఆ యొక్క దానికి, అవును. ప్రొఫైల్కి పోస్ట్కి, ప్లస్ వ్యూస్ కూడా లక్షల్లో, 5 మిలియన్లు 2 Millions లో మిలియన్స్ వస్తుంది. Millions. వాళ్ళంతా ఎవరో కాదు, ఇప్పుడు మాట్లాడే కామన్ పీపులే, వాళ్ళంతా లైక్లు సబ్స్క్రైబ్లు అయ్యేది. ఉమ్, సో ఇదంతా గుడ్సప్పుడు కాకుండా ఎడ్ చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చి నీతులు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు బేసిక్గా. సో నేను అనేది ప్రజలకు ఉన్న మోర్బిడ్ క్యూరియాసిటీ గురించి మాట్లాడట్లేదు, అదొక రోగం. ఉమ్, అది పక్కన పెట్టేసి చిన్నపిల్లలు ఈ రకంగా అనుకరిస్తున్నారు. ఓకే. సో డ్రెస్సింగ్ దగ్గరకు వచ్చినప్పుడు సింపుల్ అండి. శారీ అనేది ఏంటంటే సర్వైవల్ గురించి ఇంతకుముందు వాడేవాళ్ళు. ఉమ్, ఒక ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కానీ శారీ ఏంటంటే ఒక వరుస తీసినా ఇంకొక వరుస మీద కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ హస్బెండ్కి ఏమైనా కట్లు కట్టాలన్నా, వాళ్ళకి పీరియడ్స్ టైంలో ఏమన్నా అప్పట్లో ఇవి ఉండే కదా ప్యాడ్స్ కదా, అట్లా యూజ్ చేయడం, ఇట్లా రకరకాలుగా అది సర్వైవల్ టెక్నిక్గా వచ్చింది. ఓకే. సరే ఫ్యూచర్లో అప్పట్లో పొలంలో పనిచేసేటప్పుడు గోచి కట్టుకొని ఈజీగా మూవబుల్ ఉండేవి లెగ్స్. ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు, రకరకాల దానిలో కొన్ని చేంజెస్ చేసుకుని వేసుకుంటూ ఉన్నారు. సమస్య వాళ్ళతో కాదు, సమస్య ఇప్పుడు శివాజీ అన్న సమస్య ఏంటంటే ప్రజలకు ఉన్న సమస్య. ప్రజలు మీరు అడిగినట్టుగా ఎంతమంది రియాక్ట్ అవడానికి కారణం ఏంటంటే సినిమాల్లో ఈ రకంగా వల్గారిటీ ఎక్కువైపోయింది. ఆ శానిటీ లైన్ అనేది దాటేసి మరీ దరిద్రంగా ప్రాజెక్ట్ అవుతున్నారు. నేను అనేది ఏంటి, అసలు సినిమాల్లో ఈ దరిద్రాన్ని ఎందుకు చూపిస్తున్నారు? ప్రజలు చూస్తుండడం వలన. ప్రజలు ఒకప్పుడు చూడండి, ఐటమ్ సాంగ్ లేదే సినిమా హిట్ లేదన్నారు. ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్స్ పెట్టి ఐటమ్ సాంగ్ లేదురా సినిమాలో, పోయింది సినిమా అనేవాళ్ళు. సో అదంతా ప్రజలు కోరుకుంది. దాన్ని చూసే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ చేసేసింది, లైన్స్ అన్నీ క్రాస్ అయిపోయినాయి. సో ఆ విధంగా వీళ్ళంతా కూడా ఈ విధంగా చేసుకుంటూ వచ్చారే తప్పితే, రెండోది ఏంటంటే సార్ అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. సో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మగవాళ్ళ కంటే ఎక్కువే. అది మన దేవతల రూపంలో మనం చూసినా సరే, దేవుళ్ళ కంటే దేవతలు ఎక్కువ ఉంటారు మనకి. ఓకేనా?
ఆ రూపంలో మనం వాళ్ళని పూజించుకుంటాం. అమ్మగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎక్కువగా మనం పూజించుకునేది. సముద్రుడు అని పక్కన పెడితే రివర్స్ నేమ్స్ అన్ని కూడా ఆడవాళ్ళ పేర్లే ఉంటాయి. అంటే గంగా, యమున, సరస్వతి ఇట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా మనం వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చాం. ఈ మధ్యలో మొఘల్స్ ఇన్వైడ్ చేసిన తర్వాత, లేదంటే పోస్ట్ అండ్ ప్రీ ఇండిపెండెన్స్ తర్వాత కొంతమంది వేరే బయట దేశ వ్యక్తులు వచ్చింది రాజ్యం వెళ్ళిన తర్వాత పూర్తిగా మన హిస్టరీని అంతా మ్యానిపులేట్ చేసి మనలో మనకి సున్నాలు పెట్టారు. యాక్చువల్గా అయితే వాళ్ళకే మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నిన్న వారి వీడియో ఏదో డిబేట్ చూశాను నేను. ఆ డిబేట్లో ఒక లేడీ ఏమడుగుతున్నారు, మగవాడు ప్యాంట్ తీసి బయట వచ్చబోస్తాడు, ఆడవాళ్ళు పోయలేరు కదా అని సంథింగ్. అవి కాదు ఆడవాళ్ళతో పోల్చాల్సిన మాటలు. రీబర్త్ లైక్ మనం ఎవరి వల్ల? ఆడవాళ్ళ వల్ల జన్మనిచ్చే పుట్టాం. మగవాడు మన కనగలలేడు కదా, ఆడదే కనగలడు. ఆ బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆడవాళ్ళకే ఇచ్చారు, మగవాడికి లేదు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ అంటే ఎప్పుడూ ఎక్కువే. ప్రతి దాంట్లో వాళ్ళు పోటీ పడకపోయినా. ఇప్పుడు సమాజంలో అందరూ ఆడవాళ్ళు పోటీ పడుతుంది దేనిలో? మందు తాగటంలో, సిగరెట్ తాగటంలో, అక్రమ సంబంధాలు పెట్టుకోవటంలో, క్లివేజ్ చేయటంలో. ఏది క్లివేజ్ ఇన్ ద సెన్స్ కల్చర్ని పక్కన పడేసి పూర్తిగా ఎక్కువ లైన్స్ క్రాస్ అవడంలో. అందరూ అంటలేదు, నేను సినిమాల్లో పనిచేసే వాళ్ళ గురించే మాట్లాడతాను. నేను లోకల్ బయట ఉన్న ఆడవాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడను. నేను సినిమాల గురించే మాట్లాడతాను, ఎందుకంటే వాటి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి. ఆ లైన్స్ అన్నీ క్రాస్ అయిపోతున్నారు. సో శానిటీ లైన్స్ క్రాస్ అయి బిహేవ్ చేస్తున్నారు అంటున్నాను. సో వాళ్ళు మన పెంచే బాధ్యత ఒక తల్లిగా, ఒక తండ్రి, ఒక హస్బెండ్, అదే ఒక భార్యగా, ఒక అమ్మమ్మలాగా మనల్ని చిన్నప్పటి నుంచి కూడా ప్రతి స్టేజ్లో మోటివేట్ చేసే దాళ్లే. వాళ్ళు కరెక్ట్ లేరు అనుకోండి, ఫాదర్ కరెక్ట్గా లేకపోతే, తాత కరెక్ట్గా లేకపోతే కాదు, ఒక అమ్మమ్మ కరెక్ట్గా లేకపోతే, ఒక అమ్మ కరెక్ట్గా లేకపోతే, ఒక చెల్లి, ఒక అక్క కరెక్ట్గా లేనప్పుడు మనం సరిగ్గా షేప్ అవ్వం అంటున్నాను నేను. సొసైటీ ఫ్యాబ్రిక్ అనేది సరిగ్గా ఉండదని అంటున్నాను. సో వాళ్ళే కరెక్ట్గా ఉండాలి, మగవాళ్ళు కాదు. మీరు ఉండాలి, మేము ఉండాలి కదా, వాళ్ళే కరెక్ట్గా ఉండాలి. వీళ్ళు ఉంటారా, పోతారా, రోడ్డును పడిపోతారా మగవాళ్ళు అనేది పక్కన పెట్టేసేయండి. వాళ్ళే రెస్పాన్సిబుల్ సిటిజన్గా మార్చాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది అనేది నేను చెప్తున్నాను. మగవాడు గాడి తప్పినా కూడా. సో ఆ బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు కంటిన్యూ చేయాలంటే వాళ్ళు సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉండటం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి శివాజీ చెప్పకూడదు. ఆడవాళ్ళకు ఉన్న సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి వారు చెప్పినట్టు ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నీ వాళ్ళే ఓవర్కమ్ చేసుకుని వచ్చారు. ఈరోజు కూడా ఈ సమస్యను వాళ్ళే ఓవర్కమ్ చేసుకోవచ్చు. వాళ్ళే మాట్లాడుకొని ఇది శానిటీ, ఇది ఇన్శానిటీ, ఇది ఈ లైన్లోనే ఉండాలి, ఇది దాటి ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే అది మీ స్వాతంత్రమే కాదను. అలాంటప్పుడు మీరు గుళ్ళలోకి రావద్దు, మాకు ఈ గుళ్ళోకి ఎంట్రీ కావాలని అడగద్దు, లేదంటే ఈ స్పెషల్ దర్శనాల కోసం వెళ్తుంటారు కదా, ఇట్లానే చింపిరి బట్టలు వేసుకుని, లేదంటే వీళ్ళని ఏమైనా సినిమాల్లో తీసుకోకండి, లేదంటే ఆడియో ఫంక్షన్లు పిలవకండి. వీళ్ళకున్న ఆపర్చునిటీస్ని తగ్గించేసేయండి. ఇట్లాంటి దరిద్రాన్ని ఎవడో ప్రోత్సహించద్దు, ప్రజలుగా మనము ప్రోత్సహించద్దు. ఆటోమేటిక్గా వాళ్ళే లైన్లోకి వస్తారు. నేను అంటుంది వాళ్ళు భేదం చూపించినప్పుడు, కల్చర్కి అగ్నెస్ట్ పోయినప్పుడు, ప్రజలు మీరు అంతా నచ్చినప్పుడు మీరు అగ్నెస్ట్గానే వెళ్ళండి, మీరు వాళ్ళని బాయ్కాట్ చేయండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు జనం మాట్లాడుతున్న మాట, చర్చ జరుగుతుంది ఏంటంటే, నువ్వు నీకు అందం చూపించుకోవాలనుకుంటే నువ్వు ఇంట్లోనో అలాంటి బట్టలు వేసుకో, లేకపోతే ఇంట్లో గోప్యంగా మీ భర్తతోనే ఉన్నప్పుడు అట్లా ఉండలేదు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మొన్న జనవరి 1న అనసూయ గారు వీళ్ళ డ్రెస్ ఆవిడ చాలా వీడియోస్ పెట్టారు, వల్గర్గా ఫోటోలు పెట్టారు, దాని మించి కూడా చర్చ. సార్ నేనేమంటానండి, ఇక్కడ అనసూయ గారు ఏ బట్టలు వేసుకున్నా, ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. నేనంటుంది ఏంటంటే, మళ్ళీ దీని గురించి కూడా తిడతారేమో కామెంట్లో. ప్రాబ్లం లేనిది ఏంటంటే, వాళ్ళు పబ్లిష్ చేయనంత వరకు, వాళ్ళు టీవీలో పెట్టినంత వరకు, వాళ్ళ పోస్టుల్లో పెట్టినంత వరకు, ప్రపంచానికి తెలియజేయనంత వరకు ఇబ్బంది లేదు. అవును, ప్రపంచానికి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు కదా. ఇందాక వారు ఏమన్నారు, ఒక మాటలో ఆడవాళ్ళు చీరలు కట్టుకొని జీన్స్ ప్యాంట్ మీద జడేసుకొని వెళ్తే నిజంగానే కామెంట్ చేసేవాళ్ళు. ఏమని, ఈ అమ్మాయి జీన్స్ మీద కనుక జడేసిందని అంటే, జడ కుప్పలు పెట్టుకుందంటే 100% ఊరు నుంచి వచ్చి ఉంటుందిరా అని. అందుకే వాళ్ళు జడను మొత్తం ఎడబూసుకుని తిరిగిన రోజులు ఉన్నాయి అంటే చెప్తున్నా. చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేసేవాళ్ళు. అట్లా తెలియని రోజుల్లో, మేము అప్పటికి మెచ్యూర్ కాదు, బ్రెయిన్ ఊర్లోంచి వచ్చిన వాళ్ళు మేమంతా అట్టే ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే నేను కాదు, మా ఫ్రెండ్స్. సో చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా అదే నవ్వుతున్నారు జనం, అదే మాట్లాడుతున్నారు. మళ్ళీ మార్చుకుంటారా? ఇప్పుడు సార్ అన్నట్టు అప్పుడు నవ్వారు కదా, ఇప్పుడు నవ్వటం కాదు, వస్తున్నారు ఇలా బిహేవ్ చేస్తే అని. మరి ఇప్పుడు మార్చుకుంటారా?
సో లైన్స్ ఎక్కడో క్రాస్ అయ్యారని క్లియర్గా కనపడుతుంది కదా. ఫ్రీడమ్ పేరు మీద మీరు ఏం చేసినా ఓకే, మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి. కాకపోతే దాన్ని టీవీలో పెట్టి లేదంటే కనుక మరీ కావాలని చెప్పి వీడియోలు, మీరు ఎన్నో వీడియోలు మీరు చూస్తే, అవును ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా కావాలని ఇలా ఇలా ఈ యాంగిల్లో తీస్తే ఈ వీడియోని లైక్స్ ఎక్కువ వస్తాయని వాళ్ళకి తెలుసు. ఈవెన్ కమెంట్స్లో కూడా యూట్యూబ్ అల్గారిథం అర్థమైపోయింది ఈ అమ్మాయికి అని చెప్పి కామెంట్ పెడితే లైక్లు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అల్గారిథం అంటే మీకు అర్థమైంది కదా, ఎలా గనక ప్రొజెక్ట్ చేస్తే బాడీని ఎలా లైక్స్ వస్తాయని చెప్తే ఈ దరిద్రం ఆల్రెడీ ఉంది, డే 1 నుంచి ఉంది. సో వాటి మీద తెలియదా, ఇవన్నీ ఊరికి కళ్ళు మూసుకుంటే పవర్ మాయం అవ్వదు కదా. ఈ సమస్యలు ఉన్నాయి, ఇట్లన్నిటికీ సొల్యూషన్ తెచ్చుకోవాలి. కాకపోతే ఇదంతా డివేట్ అయిపోయి అడ్డమైన దరిద్రం అంతా వచ్చేసి తర్వాత సంఘాలు వచ్చేసి ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క సంఘాలు, రకరకాల హీరోలకి సంఘాలు, రకరకాల మాటలు అవన్నీ వచ్చి గబ్బు గబ్బు అయింది తప్పితే ప్రాపర్గా కూర్చుని మాట్లాడుకుంటే క్లియర్ అయ్యే ఇష్యూ. ఓకే సార్, మీరు ఎందుకంటే మురళీ శర్మ గారు రీసెంట్గా చూస్తే ఒక కన్నడ నటి మనం చూస్తే రమేష్ శ్రీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు ఆడవాళ్ళ కోసం నిలబడుతున్నామని చెప్తున్నారు, అనసూయ వైపు మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడింది మగవాళ్ళ గురించి కుక్కలని పోలుస్తూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు రమేష్ శ్రీ గారు. మీరు కూడా చూసే ఉంటాడు. ఏంటి దీని మీద మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఒకలాగా ప్రవర్తించిన, ఒకలాగా మాట్లాడినా దానికి ఏదో కారణం ఉంటుందండి. అంటే మగాళ్ళ కుక్క అన్న కారణం ఉంటుంది. అవునా సార్? మీరు అసలు ఫుల్ సైడ్ మీరు లేడీస్, నేను స్త్రీలను గౌరవించాలనేది మా కాన్సెప్ట్, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడాలనేది మా కాన్సెప్ట్, స్త్రీ పురుషులు సమానము ఉండాలి అనేటువంటిదే భావన. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నేను నా సొంతది కాదు. ఇది రాజ్యాంగము ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కు ఇచ్చింది. సో వాళ్ళిద్దరు కూడా ఈక్వాలిటీనే. ఇద్దరు ఆడ మగ ఉద్యోగం చేస్తే ఇద్దరికి ఒకటే శాలరీ ఇస్తారు, అది రూలు. ఇప్పటికీ కొన్ని చోట్ల లేదు. ఇప్పుడు అది మహిళా కమిషన్ అని గమనించి ఉండదు. మీరు ఎప్పుడైనా లేబర్ పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చూడండి, అక్కడ ఒక లిస్టు రాసి ఉంటుంది. లేబర్ పని చేసే వాళ్ళలో పురుషుడు స్త్రీ, పురుషుడికి ఒక అమౌంట్ ఉంటుంది పక్కన. అదే మహిళలకి మగవాడికి ఉన్నంత అమౌంట్ ఉండదు, తక్కువ అమౌంట్ ఉంటుంది, ఒక 30% తక్కువ ఉంటుంది. అతనికి 100 రూపాయలు అయితే ఈమెకు 70 రూపాయలు అలా ఉంటుంది. అంటే బలంగా ఉంటారు, సమానమైన పని, ఒకే పని, మళ్ళీ వేరు పనులు కాదు, ఒకటే పని. పురుషుడు చేసినా స్త్రీ చేసినా పురుషుడికేమో ఎక్కువ శాలరీ ఇస్తారు, స్త్రీకేమో తక్కువ అమౌంట్ ఇస్తారు. అది ఫిజికల్ గా చేసే పనిలో, ఫిజికల్ గా చేసే అవును. మగవాడు బలంగా ఎక్కువ పని చేస్తాడు కాబట్టి వాడికి ఇచ్చేవాళ్ళు. కాదు ఈ రోజుల్లో ఐటీ జాబ్స్ లో మగవాళ్ళ కంటే ఇంకా ఆడవాళ్ళకి ఎక్కువ వస్తారు. మరి ఐటీ జాబ్స్ లో కూడా ఒకే పనికి ఒకటే శాలరీ ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది, ఒక పురుషుడు చేసినా స్త్రీ చేసినా ఒకటే శాలరీ ఇస్తారు. అంటే పోస్ట్, అదే ఒకే పోస్ట్ అనుకోండి, ఇద్దరికి సమానమైన శాలరీ ఉంటుంది. సార్ ఇప్పుడు ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఉన్నారు సార్, సమానమైన శాలరీ ఉంటుంది కదా. అవును, ఈక్వాలిటీ ఉంది కదా, కానీ బయట లేదు. వేరే ఉద్యోగాల్లో కూడా లేదు సార్. ఇప్పుడు ఒక ప్రైవేట్ జాబ్స్ లో చూడండి, మగవాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తారు, ఆడవాళ్ళకి తక్కువ శాలరీ ఇస్తారు. ఉందండి ప్రైవేట్ అంటే పెద్ద ఎంఎన్సీస్ లో ఏమో కానీ డిస్క్రిమినేషన్ ఉంది. ఆడవాళ్ళ కొన్ని పోస్టులకి మగవాళ్ళకి ఎక్కువ శాలరీ ఉంటుంది, ఆడవాళ్ళకి తక్కువ శాలరీ ఉంటుంది. ఓకే, అంటే మీరు మాట్లాడుతున్నారు కరెక్టే. రమేష్ శ్రీ గారు మాట్లాడిన మాటలు అంటే మరి ఈమె దగ్గరకు వస్తే మీరు డైరెక్ట్ గా చెప్పండి. ఆవిడ చెప్పిందంటే వీధి కుక్కల మూడుని మనం ఎలా గ్రహించలేమో మగాళ్ళు కూడా అంతే, వాళ్ళ కూడా, కాబట్టి జైల్లో వెళ్ళండి అన్నారు. మీరు దీనికి సపోర్ట్ చేస్తారా, ఆపోజిట్ గా మాట్లాడతారా? చెప్పండి. సపోర్ట్ చేయడం వ్యతిరేకించడం అంటే ఒక్కొక్క మనిషి వాళ్ళ జీవితంలో ఎదుర్కొనేటువంటి జీవిత విధానం బట్టి వాళ్ళ ఆలోచన తీరు ఉంటుంది. అలా అని చెప్పి రమ్యశ్రీ అనేటువంటి ఆమె గురించి చూసినట్టయితే, ఆమె పేరు సుజాత, ఆమె తెలుగు పర్సన్, ఇక్కడి నుంచి కూడా కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది. ఇక్కడ ఒక్కడ కూడా అవకాశం ఇవ్వాల, మొత్తం కాస్టింగ్ కోచ్. ఇక్కడ ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఎక్కడికి పోయినా ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు మాకు అవకాశం ఇస్తే నేను మీకు అవకాశం ఇస్తా, అదే నడిచింది ఆమెకి. ఇక్కడ కూడా నడిచింది. మొత్తం మీద ఇక్కడి నుంచి ఆమె కర్ణాటక వెళ్ళిందంట. అంటే ఆవిడ చెప్పిన ఎక్స్పీరియన్స్, ఇక్కడ నుంచి కర్ణాటకకు పోయింది. అక్కడికి పోయిందంటే అక్కడ కూడా ఆమె రకరకాల చేదు అనుభవాలు అక్కడ కూడా ఎదురై ఉండొచ్చు. సార్ చెప్పినట్టు అందరు మగవాళ్ళు ఎక్కడైనా మగవాళ్లే కదా. సో ఆమెకి అటువంటి రకరకాల అనుభవాలు అయినాయి. తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయడం ప్రారంభించింది. కొంతకాలం అయిన తర్వాత ఏంటంటే ఆమెకు అవకాశాలు తగ్గిపోయి శృంగార సినిమాలలో, బి గ్రేడ్ సినిమాలలో అటువంటివి కూడా చేయడం ప్రారంభించింది. ఎందుకండి? డబ్బుల కోసమేనా?
ఇప్పుడు డబ్బుల కోసమే కదండి, అంటే డబ్బుల కోసం సర్వైవల్ అవ్వాలి కదా. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు సర్వైవల్ ఎలా అవుతారండి? ఎందుకంటే మొన్న శేఖర్ భాష మాట్లాడినప్పుడు కూడా చిన్మయ్య గారు మాట్లాడిన దానికి సోకుపళ్ళని పాడింది వీళ్ళు ఆడవాళ్ళ గురించి వాటి గురించి మాట్లాడారు, ఆవిడ ఎందుకు మాట్లాడారు అన్నారు. డబ్బుల కోసం ఇక్కడ కూడా తింగు జీవిత పోరాటం. జీవిత పోరాటమే. అంటే నేనేం చెప్తున్నానంటే మీరు వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మంచి సినిమాల్లో నటించవచ్చు కదా. అవకాశం ఇచ్చేది ఎవరు? అవకాశం ఇస్తే ఎందుకు చేస్తుందండి? ఓకే, ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తే బయట వేరే పని ఏం చేస్తారు? ఇప్పుడు ఆ కూలీ పని చేస్తుంది. ఆ ఒక మంచి జాబ్ ఆఫీసులో స్వీపర్ ఉద్యోగం ఇచ్చిన బయట కూలీ పని ఎందుకు చేస్తుంది? దొరకనే కదా అవకాశాలు. ఓకే, అవకాశాలు దొరకని వాళ్ళే ఇంకా బతకాలి కదా. జీవితంలో బతకాలంటే డబ్బులు కావాలి. మరి ఏదో సంబంధించిన ఉద్యోగం చేయాలి, సంపాదించుకోవాలంటే పని చేయాలి, తప్పదు. ఓకే. సో అప్పుడు వాళ్ళకి ఏదో ఇప్పుడు నది చూడండి, నదీ ప్రవాహం, అందుకనే ఆడవాళ్ళు నదితో పోలుస్తారు. అవును, నదులకు కూడా అట్లానే ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. నది ఇలా వెళ్తూ ఉంటుంది, ఏదో అడ్డం వస్తుంది, దాంతో ఫైట్ చేయదు నది, ఇలా పక్కకు తిరిగి ఇలా వెళ్తుంది, ఎటు పల్లం ఉంటే అటు వెళ్ళిపోతుంది. అందుకే వంపులు తిరుగుంటాయి నదులు. ఆడవారనే కదా మగవాళ్ళైనా జీవితం అనేది కూడా అలానే ఉంటుంది. ఒక రూట్ లో వెళ్తున్నారు, అవ్వదు, అడ్డంకి వచ్చేస్తుంది కంప్లీట్ బ్లాక్. మరి వేరే అవకాశం చేయాల్సిందే. వేరే అంటే జీవితంలో ఆవిడ ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి అందుకనే మగవాళ్ళని కుక్కలు జీవిత పోరాటంలో ఆమెకి బహుశా భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఆమెకి ఎదురై ఉండొచ్చు. రకరకాల కాస్టింగ్ కోచ్లు, ఇక ప్రతి మగవాడు అవకాశం కోసం అవకాశం, నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను నీకు అవకాశం, ఇటువంటివి ఎక్కువైపోయి. శర్మ గారు అనేది ఏంటంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఆడవాళ్ళని కాదు మగవాడికి కూడా ఉంది స్వేచ్ఛ, అందరికీ పర్సనల్ ఫ్రీడమ్ ఉంది, దాన్ని శివాజీ కానీ ఎవడో ఏలెత్తలేడు అనే కాంటెక్స్లో ఆయన ఏం చెప్తారు. సో అందుకని ఆవిడ పడుకుంటుందా అని ఆయన భాషలో ఆ మాట నేను అంటలేదు. సో ఎలా అయినా ఆవిడ చేసిద్ది, అది ఆమె ఇష్టం అని అన్నారు. నేను కూడా ఒక విషయం ఏమంటున్నా, మగోడైనా ఆడదైనా వెళ్ళి రోడ్డు మీద 500కి 100 రూపాయలకి నుంచున్నా ఎవరికి ఈ దేశానికి వచ్చిన ముప్పే లేదు, అది వాడి స్వాతంత్రమే. అర్థమైందా? మీరు ఏం చేసుకుని తెస్తారో సావండి, కానీ ఆ దరిద్రాన్ని టీవీల్లో పెట్టకండి. ఆ దరిద్రాన్ని వీళ్ళని ఇప్పుడు వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలిచారు మొన్న. 10 మంది భావి భారత పౌరులు, వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చిన పిల్లలు ఒక 20-30 మంది కూర్చుంటే వాళ్ళ ముందు కూర్చొని మీరు ఎట్ట బతకండి అట్ట బతకండి, నాలాగా స్వేచ్ఛగా బతకండి, డేట్ చేయండి 10 మందితో, అదే మీరు అందరూ 10 మందితో డేట్ చేయండి, ఒక మొగడు ఎందుకు 100 మందితో తిరగండి అని చెప్పి చెప్తా ఉంటాను. బిర్యానీ అది కరెక్ట్ గా లేదంటున్నా నేను, మీకు అర్థమైందా? ఇప్పుడు దానికి మీరు అగ్రీడా? దానికి చెప్పండి. మీరు అలా కూడా లేదు, ప్రమోషన్ చేయమంటారా? అంటే మంచు లక్ష్మి గారు మంచులక్ష్మి గారు, నాట్ ఓన్లీ మంచులక్ష్మి, అనసూయ గారి గురించి కూడా ఇప్పుడు ఆవిడ సంసారం సాపల్లి వాట్ ఎవర్ ఏ ఉన్నాయో ఆవిడ ఇంటి వరకు చేసుకుంటే ఓకే, ఆవిడ ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ చేసుకుంది ఓకే, బట్ అలాంటి డ్రెస్ వేసుకుని మొత్తం మీడియా స్టంట్స్ ఇవ్వద్దు అని నన్ను ప్రపంచానికి అటు చూపించినప్పుడు దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు, మీ పిల్లలే ఉంటారు, మైనర్స్ ఉంటారు, వాళ్ళు ఏ రకంగా, ఎందుకంటే కౌమార దశలో ఎలా మైండ్ ఎలా పనిచేసిద్దో మీకు తెలుసు, రకరకాలుగా ఉంటుంది, ఒక కంట్రోల్ ఉండదు. వాళ్ళు అవి చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఎటువంటి మనుషులుగా తయారవుతారు. సో ఎప్పుడు కూడా ధర్మంలో మన ఇండియాలో ఈ దరిద్రానికి దూరంగానే ఉండదు. మాకు కూడా ఇంటర్ అయ్యేదాకా కూడా చాలా విషయాలు తెలిసే కాదు ఆ రోజుల్లో. ఓకే, ఇప్పుడు మరీ విచ్చలవిడితనం అయిపోయింది. విచ్చలవిడితనం అవటం మూలన ఎగ్జాక్ట్లీ విచ్చలవిడితనం అయిపోవటం మూలన ఇప్పుడు మన ఏజ్ లిమిట్ని 19-20 అని మారిచ్చినా కూడా 13-14 సంవత్సరాలకి ఇంట్లో నుంచి బయట పారిపోయి, మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి బుడ్డ పిల్లలు, వాళ్ళు 13-14 సంవత్సరాలంట, ఇల్లు కోసం రెంట్ కోసం ఎదుగుతున్నారు కాపురం పెట్టడానికి. 13-14 సంవత్సరాలు ఇద్దరికి పిల్లలకి కాపురం పెట్టడానికి ఇల్లు కావాలి, రెంట్ ఎక్కువ ఉందని చెప్పి ఆ ఏరియాలో పక్క ఏరియాలో ఎదుగుతున్నారు. పోయి మొన్న హైదరాబాద్లో వేసారు ఇట్లాంటి న్యూస్లు. సో ఈ రకంగా తయారవుతుంది. ఇంతకుముందు ఇట్లాంటి దరిద్రాన్ని చెప్తున్నా ఇట్లా అడాప్ట్ అయిపోయి, సో ఇలా ఉంది. నేను అడుగుతుంది ఏంటంటే మిమ్మల్ని, అది ఓకేనా? అంటే ఈ రకంగా డేటింగ్ ఒక 10 మందితో డేట్ చెయ్యి అంటే, మనం భారతదేశం అంటే సాంప్రదాయాలు మనకి ఇవన్నీ ఉన్నాయి, బట్ కల్చర్ పెరిగిపోతుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది, అది కరెక్టేనా అంటారా అని అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్తారు, చెప్పండి. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ఉంది స్వేచ్ఛ. 10 మందితో డేట్ మీరు వేసుకున్న మీటర్ దుస్తులు కాకుండా 1/2 మీటర్ దుస్తులు వేసుకునే ఎవరికి ఇబ్బంది లేదు, ఓకేనా? మీరు నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళే చూస్తారు. కానీ 1/2 మీటర్ దుస్తులు వేసుకొని ఈ 15 కోట్ల మంది తెలుగు ప్రజలందరికీ చూపిస్తూ ఉంటే, పొద్దున్న లేచిన కాడ నుంచి ఇదే దరిద్రాన్ని చూపిస్తూ ఉంటే
అంటే దరిద్రం అని అందరూ అనుకోరు, బేసిక్ గా అంటే తిడతారు. కాకపోతే మీకు బాగుంటది సార్ చెప్తారు కదా నేను సార్ ఆ, సార్ కొన్ని సో అది కరెక్టే అని మీరు అనుకుంటున్నారు? కొన్ని లక్షల మంది చూస్తారు సార్, లక్షల మంది లైక్ చేస్తున్నారు కదా, లైక్ ఎందుకు చేస్తున్నారు, లైక్ కొడుతున్నారా కొట్టట్లేదు సార్ అది పక్కన అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఒక అనసూయ, ఒక శివాజీ అని కాదు, నేనేమంటానంటే ఇటువంటి ఆలోచన తీరు ఉన్న పీపుల్ చాలా మంది ఉన్నారు, ఇటువంటి ఆలోచన సార్ people చాలా మంది వేరు ఉన్నారు. ఉండటం వేరు సార్. ప్రతి ఒక్కరికి మోర్బిడ్ క్యూరియాసిటీ ఉండిద్దనే చెప్తున్నాను నేను. అది ప్రజలందరికీ, అంటే మెన్ ఆర్ ఉమెన్ అందరికీ. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి, ఆడపిల్ల వెళ్తున్నప్పుడు ఊరికి తెలిసి సడన్ గా అక్కడ ఉన్న డ్రెస్సింగ్ ని బట్టి ఇంకా ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ చేస్తారు. డ్రెస్సింగ్ బట్టి ఐ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది, శారీ మీద ఐ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది మగవాళ్ళకి. ఆ శారీ లేనప్పుడు ఐ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, లేదంటే ట్రై హాఫ్ కట్ కింద చూస్తారు. సరే ఫ్యాక్స్ మాట్లాడుకుందాం, ఓకేనా? అదే మగవాడు షర్ట్ తీసేసి కండలు పెంచి బైసెప్స్ పెంచి జిమ్లో చూడండి, ఏమైనా ఫోటోలు పెడితే ఆడవాళ్ళు కూడా చూసేవాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు కూడా, ఓకేనా? అది ఒక ప్రాబ్లం ఉంది, ఓకేనా? సో దాన్ని శానిటీ ఇన్సానిటీ లైన్స్ కింద డివైడ్ చేసుకోవాలి సొసైటీలో. అట్లాంటి అంటే అది ఒక పార్టీ. అంటే మీ ఉద్దేశంలో మీ దగ్గరికి వస్తా. నేను అంటుంది ఏంటంటే 24 hours ఇది ఇలా చూపిస్తూ ఉంటే చెప్పారు కదా, సో సమాజం కరెక్ట్ గా వెళ్ళదు. ఎందుకంటే ఈ దరిద్రం గురించి మనం ఎక్కువసేపు ఇన్ని రోజులు మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు టీవీలో, ఎందుకంటే చాలా సమస్యలు ఉండగా. చూడండి, ఇదే పెద్ద సమస్య అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలు, ఇదే పెద్ద సమస్య. సో ఇది పెద్ద సమస్య అండి. దీన్ని బట్టే అనేక లింకులు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు మగవాళ్ళు 6 packs పెంచుతున్నారని చెప్పేసి, మరి నేను అంటుంది ఏంటంటే బేసిక్ హ్యూమన్ సైకాలజీ చెప్తున్నాను. చెప్పారు కదా, హ్యూమన్ అంటే మరి మగవాళ్ళు ఇట్లా 6 pack తీసి అర్ధనగ్నంగా వాళ్ళ ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టచ్చా? మీ అభిప్రాయం చెప్పండి. పెట్టకూడదు. మగవాళ్ళు పెట్టచ్చా? అయితే మగవాళ్ళు కూడా పెట్టకూడదు. ఆ మాట మీద ఉండండి. ఆడవాళ్ళు పెట్టకూడదు, మగవాళ్ళు కూడా పెట్టకూడదు. ఓకే, మీరు చెప్పండి. మీరు అంటున్నారు ఇందాక ఏదైతే లక్ష్మీ మంచు మాట్లాడిన వాటిలో, లేకపోతే సాధారణంగా ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు అట్లా ఉన్నారని చెప్పి మాట్లాడారు ఇందాక. దాని మీద ఒపీనియన్ ఏంటి? లివింగ్ రిలేషన్షిప్ లేకపోతే డేటింగ్ సంబంధించి రకరకాలుగా వస్తాయి. మీరు దానికి ఏం సపోర్ట్ చేస్తారా లేకపోతే ఏంటి? దీనందరికీ కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా ఒక కారణం. ఎడ్యుకేషన్ వ్యవస్థ చదువుకునే కొద్దీ వీళ్ళంతా ఎలా తయారవుతున్నారంటే, ఈ సమాజంలో కూడా మార్పులు కూడా రావటం వల్ల, స్వేచ్ఛ మరీ ఎక్కువైపోవటం వల్ల వాళ్ళు తమ జీవితాన్ని కూడా వాళ్ళు నడిపేటువంటి దారిక్రమంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వారు చెప్పినారు కదా, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫోటోలు పెట్టండి. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మేల్ ఆర్ ఫిమేల్ వివక్షత ఏమీ లేదు. వాళ్ళు పెట్టుకోవడానికి ఆప్షన్ మరి ఇచ్చారు కదా ఇన్స్టాగ్రామ్ కూడా ఆప్షన్ లేకపోతే వాళ్ళు పెట్టరు కదా. మరి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇన్స్టాగ్రామే తప్పు. ఇన్స్టాగ్రామ్ అట్లా పెట్టుకోమని చెప్పలేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళు పెట్టుకుని ఉండాలి, వాళ్ళ అవకాశం ఇవ్వకూడదు. సోషల్ మీడియాలో ఒకటే క్వశ్చన్ అడుగుతారు, 18+ కాదా అని అడుగుతారు, 18- అదొకటి అడుగుతారు. మరి వాళ్ళు ఎందుకు అవకాశం ఇచ్చారు చెప్పండి? రూల్స్ రెగ్యులేషన్స్ గురించి, ఆడ మొగ అనే సమానతల గురించి మీకంటే నాకంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి తెలుసు, ఓకేనా? మీరు ఇందాక అన్నారు కదా, మగవాళ్ళు షర్ట్ కూడా తీసుకుని కూర్చుంటే ఏమి చేయదు, అదే ఆడవాళ్ళు అదే షర్ట్ తీసేసి కూర్చుంటే ఇన్స్టాగ్రామ్ లో 2 నిమిషాలు ప్రొఫైల్ బ్యాన్ చేస్తారు, తెలుసా మీకు? మరి సో ఆడవాళ్ళ బయాలజీ చెప్తే వినండి, అక్కడ ఫోటోలు పెట్టలా. నేను చెప్పేది స్విమ్మింగ్ డ్రెస్ మీరు స్టార్ట్ చేయండి, నన్ను కంప్లీట్ చేయండి ఫస్ట్ మీరు. ఎందుకంటే అనసూయ గారు మాట అంటే మాత్రం పడరండి. అనసూయ గారిని అంటున్నారు, నేను అంటుంది సమాజంలో మార్పు జరుగుతుందండి. మనం ఒక అనసూయ గారు ఇప్పుడు ఇది అందరూ ఎందుకు వింటున్నారంటే, అనసూయ గారా వేరే వ్యక్తి కాదండి. సమాజంలో మార్పు ఎక్కడ జరిగిందో మీరు అడిగిన మార్పుల గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందు అమెరికా గానీ కెనడా గానీ టైప్ వెళ్తే, ఇండియన్ వెళ్తే పెచ్చ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వెళ్తే గనక చిచ్చే ఈ దరిద్రులా అని తిడుతున్నారు. ఎందుకనంటే ఇది ఇట్లా చెప్తున్నా కదా, మరి ఎక్కువగా మన కల్చర్ గౌరవించే వాళ్ళు ఇంత ముందు సోషలైజ్ అయిపోయి అంటే హద్దులు దాటుతారు. సోషలైజ్ అవ్వడం అనే పదం వాడుకుంటారు. సోషలైజ్ కాదు, కాకపోతే పద్ధతులు మార్చుకొని, ఇంత ముందు మన కల్చర్ కి ఇచ్చిన రెస్పెక్ట్ అది. అందరూ అనుకుంటారు మన అపీరియన్స్ ఇంకోట కాదు, మన విధానం, మనం బిహేవియర్ ఏదైతే
యాటిట్యూడ్ కాదు, బిహేవియర్, మంచి బిహేవియర్ ఉండేది. ఇప్పుడు అంతా పూర్తిగా చేంజ్ అయిపోయింది. సేమ్ వెస్ట్రన్ కల్చర్ లాగా తయారయ్యేసరికి వాళ్ళలాగా తయారయ్యేసరికి నచ్చట్లా. ఒకప్పుడు మనం మనలాగా ఉన్నందుకే రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు మారిపోయిందండి. అదంతా ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. ఇక్కడ సమస్య ఏంటంటే మగవాడు ఎట్టున్నాడా లేదా నేను ఇందా చెప్పే కదా, పక్కన పెట్టండి. ఆడవాళ్ళు మనకంటే ఎప్పుడు ఎక్కువే. మన ఇండియాని షేప్ చేయాల్సిన వాళ్ళు రేపొద్దున ఎవరికి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక మాట అండి, ఆడవాళ్ళు వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రం అన్నప్పుడు పిల్లల్ని కనకండి, ఏది ఈ లైన్లు క్రాస్ అయితే కనుక క్రాస్ పిల్లల కంటే ఏమవుతుందంటే వాళ్ళు సాడిస్టులు లాగా రేపిస్టులు లాగా తయారవుతారు రేపొద్దున, సరైన గైడెన్స్ లేకపోయేసరికి. ఎందుకంటే సమాజం నుంచి వచ్చే ఎందుకంటే ఇది తప్పు ఏం కాదు, ఎందుకంటే చూసి నేర్చుకుంటారు కదా. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఏం ఐడియాలజీ కొడుకు ఏమి వెళ్ళదు. ఈ రోజుకి తిట్టుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు, ఏంది ఎట్ట తయారైంది మా మమ్మీ ఏంది చెప్పినా ఏందో సావదని చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు రేపొద్దున ఎలా తయారవుతారు, రేపొద్దున ఎలాంటి భావి భారత పౌరుల్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, మగోడిది కాదు రెస్పాన్సిబిలిటీ. మగవాడు ఏంటంటే వాడు కష్టపడతాడు, ఇదంతా చేస్తాడు, వాడు కష్టపడతాడా లేదా ఆడది కష్టపడుతుంది, ఇవన్నీ అనవసరమైన డిబేట్లు నేను అంటుంది. ఇక్కడ ఏంటంటే సొసైటీ పాడైపోయింది ఫ్యూచర్. ఇక్కడ ఓన్లీ ఆ 10%, 15% మార్జిన్లో ఉన్న ఆడవాళ్ళ గురించే మనం మాట్లాడుతుంది. మిగిలిన 85%లో శారీ కట్టుకునే వాళ్ళు ఉన్నారు, శారీ కాకపోతే వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అసలు ఎప్పుడు డిబేటే లేదు ఇక్కడ. ఓన్లీ 15%, అది కూడా ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తిగా హద్దులు దాటి ఇక్కడ అసలు ఇండస్ట్రీ గురించే మాట్లాడుతుంది తెలుసా. రోడ్డు మీద తిరిగే ఆడవాళ్ళ గురించి కాదు, వాళ్ళని చూసి ఏదో అనుకరిస్తున్నారు. తెలిసి శివాజీ గారు కూడా అదే అన్నారు, హీరోయిన్స్ గురించి మాత్రమే చెప్పాడు, సమాజం గురించి ఏం మాట్లాడలేదు. కాదు, ఆయన ఇంటెండ్ మాత్రం అందరినీ కలిపి కొట్టాడు లేండి. ఆయన ఇంటెండ్ అందరినీ కలిపి కొట్టాడు, ఆయన ఇంటెండ్ అది కాదు. కానీ ప్రజలు అనే సబ్జెక్ట్కి వచ్చేసరికి ఆ 15% గురించే మాట్లాడు. 15%. శివాజీ ఏంటి అందరినీ కలిపే కొట్టాడు. ఇప్పుడు ప్రపంచం అందరికీ ఆయన మెసేజ్ లీయడానికి వాళ్ళ కుటుంబంతో స్టార్ట్ చేసుకోవాలి. వీళ్ళంతా అనాథ బాలలే ఇంటి ఊళ్ళో ఉన్న వాళ్ళంతా. మళ్ళీ ఆ కాంటెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ అందరూ దొంగలే అంటున్నా. ఇక్కడ ఎవరు కరెక్ట్ మోటివ్తో లేరు. సమస్య కరెక్టే, సమస్య పాయింట్ ఒకటే కరెక్ట్ కాబట్టే కదా ఎంత డిబేట్ జరుగుతుంది బయట. పాయింట్ కరెక్టే. ఈవెన్ ఆడవాళ్ళలో కూడా చాలా మంది బయటకు వచ్చి ఇలా ఎక్కువ క్రాస్ అయిపోయారని చెప్పి వాళ్ళే అంటున్నారు. సో వాళ్ళ సమస్యను వాళ్ళు డీల్ చేసుకోగలరు. బట్ ఈయన కూడా చెప్పకూడదు మీరు ఎట్లాంటి బట్టలు వేసుకోండి అంటే అది మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఓకేనా, ఆయన ఎక్కడ ఇట్లాంటిది వేసుకోండి నేను చెప్పినట్టే వినండి అన్నాడు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. అది ఆ రోజు కూడా సార్ ఆయన ఆ రోజు మీరు అక్కడ కూడా మీరు వెళ్ళారు. చీరలో అందం ఉంటుంది అన్నాడు, ఆ పదం ఉపయోగించాడు. ఉంటదండి చీరలో, నిజంగా చీరలోనే అందం ఉంటుంది అనకూడదు కదా, చీరలోనే అందం ఉంటుందా, మీరే వాటిలో ఉండదా, చీరలోనే అందం ఉంటుంది అన్నాడు ఆయన. అందుకే కదా కోపం చీర వాళ్ళకి. చీర మీద అందంగా ఉంటారు, చీరలోనే అందంగా ఉంటారు, చీర వేసుకుంటేనే అందంగా ఉంటారు. అవును, చీర వేసుకుంటే అంతేగాని మీ అందాలు చూపించడంలో ఇట్లా చూపించాడు, వేసుకుంటలో పదాలు కూడా వాడాడు కదా, అవన్నీ లైన్స్ చూపించడంలో అందం అనుకోకండి అనే పదం ఉపయోగించాడు. సామాన్లు అన్నాడు, సామాన్లు అందం అనుకోకుండా అని అతను మహిళలందరికీ అన్నాడు. ఎవరన్నారు? అతను మహిళ, నేను అనలేదు. అంటే నాకు సామాన్లు కొంతమందికి ఇష్టం అన్నారు. సామాన్లు అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సామాన్లు కూడా నాకు ఇష్టం, మీ చేతిలో ఒక వస్తువు ఉంది, మీ వస్తువు అది వస్తువు, ఇది కవర్ చేసుకోవడం, మీ వస్తువు నాకు ఇష్టం, మీ వస్తువు నాకు ఇష్టం, మీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇష్టం అనొచ్చు కదా. ఓకే, మరి దాన్ని కాదు మీరు వచ్చిన డిబేట్ అంటే ఆ రోజు జరిగిన డిబేట్ అంతా ఆ సామాన్ల గురించే కదా, అది మీరు ఇష్టం అంటే ఏంటి అసలు? సామాన్లు ఇష్టపడతారు ఒకటండి. ఆయన డైరెక్ట్ గా మహిళల సామాన్లు అట్లా అనటం వల్ల ఆయన రెడ్ హ్యాండ్ నేను వేరే టాపిక్ మాట్లాడాను. వేరే టాపిక్ ఎలా మాట్లాడారు మీరు? జస్ట్ కవర్ చేసుకుంటాం చెప్తుంది. ఆ టైంలో మీరు నాకు కొంతమందికి అది ఇష్టం అంటే చాలా ట్రోల్ అవుతుంది కదా కనిపిస్తుంది. మీరు ఆ సామాన్ గురించే మాట్లాడింది అయితే లేదు కాదా? లేదు కాదు. ఓకే చెప్పండి. అంటే ఎలా అంటే మీరు ఆ రోజు కూడా ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు అక్కడ ఉండి గొడవ చేశారు, అక్కడ నుంచి మాట్లాడారు అని కూడా మీరు అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, మీరు అక్కడ ఏం జరిగింది? అక్కడ యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ ముందు ఆయన శివాజీ గారు అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను, మీడియా కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎవరిని లోపలికి అలౌ చేయలేదు, బికాస్ దట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. వాళ్ళకి కౌన్సిలింగ్ లేదా ఇంటరాక్షన్ అయింది. శివాజీ గారు లోపల ఉన్నారు చాలా కొన్ని గంటల సేపు. సో మహిళా కమిషన్ వాళ్ళు వారితో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయన బయటకు వచ్చి తాను క్లియర్ గా నేనే చెప్తానని ఆయన చెప్పినాడు అనమాట. ఆయన చెప్పింది ఏంటంటే మహిళా కమిషన్ ఏమన్నారు అందరు అడిగారు, అక్కడ ఏం జరిగింది అనేది డిస్కషన్ ఆయనే చెప్పారు.
ఏం జరిగిందంటే లోపల ఈ విధంగా చెప్పారు, మీరు సామాగ్రి అనే పదం ఉపయోగించారు, తర్వాత దరిద్రము ఇట్లా కొన్ని పదాలు ఉపయోగించారు కదా, ఇప్పుడు మీరు ఉపయోగిస్తే దీన్ని బట్టి ఫ్యూచర్లో ఇంకా చాలా మంది ఇక అదొక మామూలు పదం అయిపోతుంది. ప్రతి వాళ్ళు ప్రజలు కూడా అదే పదాన్ని ఉపయోగిస్తే స్త్రీల గౌరవానికి భంగం కలుగుతుంది. ఉమెన్స్ కమిషన్ అనేది వాళ్ళ ప్రధాన కర్తవ్యం ఏంటంటే స్త్రీల గౌరవాన్ని కాపాడటం. ఇప్పుడు ఇదే పదంతో బయట అందరూ ఉపయోగిస్తే మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, మరి అది పొరపాటే కదా అని అడిగారు. ఆయన దానికి లేదండి నేను కావాలని ఉద్దేశపూర్వకంగా లేదు అని చెప్పి దానికి ఆయన సరైనట్టు వివరించుకొని క్షమాపణ కూడా చెప్పాడు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాడు. తర్వాత ఆయన ఇంకోటి ఏం చెప్పాడంటే, నేను ఇంకెవ్వరికి సలహాలు ఇవ్వను, సూచనలు ఇవ్వను, మీకు నచ్చినట్టు మీరు వస్త్రాలు వేసుకోండి, కంఫర్టబుల్ వస్త్రాలు వేసుకోండి అని చెప్పాడు. నేను మీ జోలికి మీ నచ్చిన వేసుకోండి అని ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి శుభ్రంగా ఆయన వెళ్ళిపోయాడు. కాదు ఇప్పుడు ఎలా అనాలి, మెడ కింది భాగం ఇదే ఎలాగా అట్లా అని చెప్పాలి అంటే వాళ్ళ అభ్యంతరం, ఆయన మాట్లాడిన దాంట్లో అభ్యంతరాలు ఏమున్నాయి, ఏం చెప్పారు, జాగ్రత్తగా ఎక్కడిక్కడికి వేసుకోవద్దు అన్నాడు కదా అని అంటారు. అలా అనాలా అన్నా అంటే బేసిక్గా ఆ సామాన్లు అనే పదం యూజ్ చేయకుండా అది ఒకవేళ తెలుగు రాకపోవడం ప్రాబ్లం ఇదంతా. అంటే ఏంటి, సామాన్లు అనే పదం ఉపయోగించుకోలేదు, మరి ఏమని చెప్పాలి, అదే ప్రాబ్లం అయింది అతనికి కూడా. ఏం చెప్పాలి తెలియలేదు, తెలియక ఇక ఏదో పదం అనేయటం జరిగింది. సో అది తెలుగు భాషలో వివిధ అవయవాలకు ఉన్న పేర్లు కూడా. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఆ రోజు? ఆ రోజు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అనసూయ గారికి సపోర్ట్ గా వెళ్ళారా లేకపోతే ఎలా వెళ్ళారు అక్కడికి? అక్కడికి వెళ్ళిన విషయం ఏంటంటే, తాను ఒక తండ్రిలాగా చెప్తున్నాను అనేటువంటి భావం అన్నాడు. సార్ ఇక్కడ ఒకటి, నేను కూడా శివాజీ గారిని అభిమానిస్తాను యాజ్ ఏ హీరో, యాజ్ ఏ యాక్టర్. అతను కూడా కింద నుంచి పైకి వచ్చాడు, కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు, కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి. సో అతని సినిమాలు, ఖుషి సినిమా చాలా హిట్ సినిమాలు ఉన్నాయి, అతన్ని కూడా చాలా మంది అభిమానిస్తారు. రీసెంట్ గా అయితే మంగపతి రూపంలో, ఇప్పుడు మంగపతి శివాజీ అయిపోయాడు కదా, ఆయన ఇంటి పేరు అయిపోయింది మంగపతి, అంత పేరు వచ్చింది ఆయనకు అందులో. సో ఇక్కడ ఏంటంటే, తాను తండ్రిలాగా తను మాటి మాటికి ఏమంటాడు, నేనేం తప్పు చేసినా అర్థం కాలేదు, నేనేం తప్పు చేసినా అర్థం కాలేదు, అతను చాలా సార్లు అంటాడు అన్నమాట. అంటే అతనికి అనటంలో అతనికి తెలియలేదు. సో ఇప్పుడు వీరు చెప్తున్నారు కదా, అలా అందరికీ కూడా అనటం అది ఒక తప్పు. నేను ఒక తండ్రిలా భావించి చెప్పాను, మీరు తండ్రిలా భావించి చెప్పానా అని అన్నారు. మరి హీరోయిన్ కి తండ్రి లేడా? ఆమె ఆ హీరోయిన్లందరికి కూడా తండ్రులు ఉన్నారు కదా ఇంట్లో, అందరికి తల్లులు ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్తారు, మీకేం సంబంధం? తండ్రి చెప్పాలి కదా, వాళ్ళ ఇంట్లో తండ్రి ఏం చేస్తున్నాడు అప్పుడు? అగర్వాల్ గారి తండ్రి చెప్పాలి కదా, ఇటువంటి డ్రెస్ వేసుకైతే అమ్మాయి నువ్వు ఇక్కడ దాకా డ్రెస్ వేసుకెళ్ళకు, కప్పుకొని పోయి ఆమె తండ్రి చెప్పచ్చు కదా, అవకాశం ఉంది కదా. మరి ఇతను వచ్చి నేను ఈ తండ్రిలా భావించి చెప్తున్నా అనటంలో ఏంటి? వాట్ ఈస్ అంటే ఇతని ఉద్దేశం ఏంది? వాళ్ళ తండ్రి ఒక ఎదవని, మీ తండ్రి నీకు చెప్పట్లేదు కానీ నేను చెప్తున్నా. దాని అర్థం ఏంది? మరి ఒక మంచి పని జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పడం తప్పేలా? మరి వాళ్ళ తండ్రులంతా ఏం చేస్తున్నారు అంటే జాగ్రత్త చెప్పే విధానం వేరే ఉంటది కదా బేసిక్ గా. ఇట్లా ఇప్పుడు సరే మీ పాప కానప్పుడు అవతల పాపకి నీ సామాన్లు కనపడుతుంది జాగ్రత్త తీసుకో అని చెప్పి చెప్పలేం కదా, అట్లా మాట్లాడకూడదు కదా. సో రెండోది ఏంటంటే, నేను అనేది ఏంటంటే కాంటెక్స్ట్. ఇక్కడ మళ్ళీ చూడండి, శివాజీని మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేసినట్టు కాదు, తీసేసినట్టు కాదు. శివాజీ అన్నమాట ఓకే, అది అతను కాకపోతే వేరే వాళ్ళని ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. కానీ చెప్పే విధానం మంచిగా చెప్పుంటే బాగుండేది. అది కూడా వేరే స్టేజ్, ప్లాట్ఫామ్ వేరేది అయ్యి ఉండి దాని గురించే పర్టికులర్ ఉమెన్ రైట్స్ అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి, లేదంటే యూనో వాళ్ళ ప్రొటెక్షన్ గురించి ఈ రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత మార్పు, ఎందుకంటే మిమ్మల్ని చూసి అనుకరిస్తున్నారు చిన్నపిల్లలు. సో ఇలాంటి సమస్యలకి మీరు కొంత మార్పుకు గురవ్వాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ ద టైం, మీ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కల్చర్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఆ ప్లాట్ఫామ్ మీద చెప్పే విధానం వేరు. బట్ అక్కడికి వచ్చి సడన్గా ఈ రకమైన మాటలను యాడ్ చేసి, అంటే అనుకోకుండానే జరిగిందిలేండి, అతను తప్పని పూర్తిగా అనలేము. శివాజీ అందుకనే అందరంది కూడా అదే కదా. మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శివాజీ గారి మీద ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వాలి. అతన్ని నిజంగా సమాజం యాక్సెప్ట్ చేశారు కాబట్టి అతన్ని కేసు ఫైల్ అవ్వలేదు, లేకపోతే ఫైల్ అయ్యేది. ఇంకొకటి ఏంటంటే, మహిళా కమిషన్ కూడా అనేక మంది ఇచ్చినటువంటి విజ్ఞప్తులు బట్టి సుమోటోగా చేసింది. శివాజీ గారి మీద ఎవరో ఒక పర్సన్ వచ్చి ఏం చేయలేదు, సుమోటో వాళ్ళు. సుమోటో అంటే తనంతట తాను ఇనిషియేటివ్ చేసుకుని జడ్జికి వాళ్ళకు అధికారం ఉంటుంది, అలా కూడా చేసి అతని యొక్క వివరణ కూడా తీసుకొని సంతోషపడి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేసి మరలా అటువంటివి రిపీట్ చేయకుండా కూడా ఒక సందేశం అనేది ఇచ్చారు. ఆయన ఇంతకు ముందు కూడా సందేశం ఇచ్చారండి, మంచి సందేశం. ఏం సందేశం? ప్రజలను ఉద్దేశించి సినిమా టికెట్ రేట్లు
పెరుగుని బాగా 500-1000 రూపాయలు తీసుకుంటున్నారంటే, పాప్కార్న్ 100 రూపాయలు 200-300 రూపాయలు పాప్కార్న్ తింటున్నారంటే చాలా మంచి సందేశం ఇచ్చాడు ఆయన. పాప్కార్న్ తినకండి, తినకపోతే ఏమైంది ప్రజలు అని చెప్పి కూడా ఇచ్చారు. అప్పుడు కూడా ప్రజలు బాగా హర్షించారు ఆయన్ని. బేసిక్ గా ఆయన ఇచ్చే సందేశాలన్నీ ఇంతే ఉంటాయి బేసిక్ గా. అంటే ఆయన పాప్కార్న్ తినొద్దు మీరు ఎక్కువ అయితే అన్నట్టుగా అవమానకరంగా మాట్లాడారు, మాట్లాడారు. ఆయనకి కొంచెం ఎందుకంటే రీసెంట్ గా కూడా ఆయన మీద ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ దగ్గర ఆయన కొంత బ్యాడ్ అయ్యాడు. ఓకే, బిగ్ బాస్ లో కంటెస్ట్లు బయటకు వచ్చినప్పుడు ఆయన బయట మాట్లాడుతుంటాడు. సంజన గారిని పట్టుకొని ఆంటీ అన్నాడు. ఆంటీలు కూడా చివరి దాకా రావటం అని చెప్పేసి ఆంటీ అనే పదం అనటం వల్ల ఆమె హర్ట్ అయింది. ఓకే, ఆంటీ అనకూడదు, ఆంటీలు అని అనకూడదు, ఇతను అనకూడదు. ఓకే, ఆంటీలు అంటే చిన్న పిల్లలు అనాలి, పెద్దవాళ్ళు ఎలా అంటారు? ఓ పెద్దోడు ఆంటీ ఒక రకంగా వెటకారంలాగా అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకి చాలా గట్టి ఫ్యాన్స్ ఉంటారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ కి మంచి ఫ్యాన్స్ ఉంటారు. అనసూయ గారిని అన్నాడు ఆంటీ కాదు, సంజన గారు అన్నారు. సంజన గారు, ఇంకా రీతు చౌదరి ఉంది, ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, దివ్య ఉంది, చిట్టి పికల్స్, వాళ్ళందరికీ కూడా ఉన్నారు ఫ్యాన్స్. మీరు బాగా ఫాలో అవుతారు అనుకుంటే మొత్తం ఉండబట్టే వాళ్ళు చివరి అక్కడ దాకా వచ్చారు. కానీ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, రాము రాథోడ్కి ఉన్నారు అందరికి. దరిద్రంగా ఉన్నా తెలియదు. కానీ ఇతను అలా బయటకు వచ్చిన ఒక మహిళను పట్టుకొని, బిగ్ బాస్ జీరో ఐడియా నాకు, అతను మహిళను పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారు చివరి దాకా అన్నట్టు కొంచెం అంటే అతను చెడు ఉద్దేశం కాబట్టినప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ షో, ఇట్ ఈస్ నాట్ ఏ ఐ థింక్ ఒక కామెడీ షోలు ఉన్నాయి కదా, జబర్దస్త్ షో లోపల అంటాం వేరు, ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, బిగ్ బాస్ షో లోపల అంటాం వేరు, షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంటాం వేరు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. షో లోపల అన్నారు అనుకోండి, కామెడీ షోలో భాగంగా అన్నారు అని అనొచ్చు. కామెడీ ఇప్పుడు ఆమె ఏదో కామెంట్ చేసింది, బయటకు వచ్చినా ఇట్స్ ఇండివిజువల్ పర్సనల్ మ్యాటర్. మరి అనడం వల్ల ప్రతిసారి హట్ చేస్తున్నాడు, మహిళల్ని హట్ చేశాడు కదా, ప్రపంచానికి అది అవసరమే. మహిళల్ని హట్ చేశాడు కదండి. ఆమె ఫ్యాన్స్ కోపం రాదా? ఓకే, సంజన గారి ఫ్యాన్స్ కోపం రాదా? అలా ఇదేం దరిద్రం సార్. మరి మగవాళ్ళు ఎందుకు అంకుల్ అనలేదు? అంటే అమ్మాయినే ఆంటీ అంటాడా, మగవాళ్ళు అంకుల్ అంటా? ఇమాన్యుయల్ అంకుల్ అనొచ్చు కదా, ఇంకొకళ్ళు అంకుల్ అనొచ్చు కదా, కళ్యాణ్ అంకుల్ అనొచ్చు కదా, ఎందుకంటే అమ్మాయిలే అంటాడు. నేను సొసైటీలో ఇదిగోండి వీడియోలు చేయడానికి వచ్చినప్పుడు ఒట్టు పెట్టుకుని వచ్చా. ఫస్ట్ అట్లాంటి స్క్రాప్ గురించి మాట్లాడినాను. మ్యాటర్ ఏంటి, సమస్య ప్రకారం మాట్లాడతారు. ఆ దరిద్రుని ఎన్నంతసేపు నాకు ఇక్కడ పురుగులు జర్లు బాకినట్టు ఉండదు. చెప్తాను చికాకు, అది దరిద్రమైన స్టోరీ. మాట్లాడదాం సార్. ఒకటి ఏంటంటే మీరు చాలా మంది కూడా అబ్బాయిల గురించి కూడా మగాళ్ళ గురించి కూడా చాలా మంది జనరలైజ్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు కూడా అవమానకరంగా చేసినాయి. అంటే మీరు ఆడవాళ్ళకి సపోర్ట్గా మీరు వస్తున్నారు. సమానం అంటున్నాను, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు సార్, ఎక్కువ అని మేము అంటున్నాం. అది మీ మనసులో భావన, మీ మనసులో భావన ఉండొచ్చు. భావన కాదు, అందరూ ఎక్కువనే అనుకుంటారు. మీరు ఈ రోజు సార్ మీ వయసు అనేది మనసులో ఉంటుంది. నా వయసు 40, మీ వయసు ఎంత సార్? మన మనసులో ఉంటుంది. మీ వయసు ఎంత సార్? నా వయసు 40, మీ వయసు 45. 60 లాగా ఉన్నారు సార్ మీరు. చెప్తున్నా, మీకంటే ముందు భూమి పుట్టప్పుడు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా, వాళ్ళకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన పూర్వీకులు ఉన్నారు. చెప్తున్నా కదా, అమ్మవార్ల రూపంలోనో నదుల రూపంలోనో ఎక్కడ చూసినా వాళ్ళని పూజించుకుంటాం మనం. మధ్యలో ఒక 400 సంవత్సరాల్లో ట్రాన్సాక్షన్ లో మనం ఏదో కొంచెం అతలాకుతలం అయ్యాం. ఈ యొక్క మన అంతా కూడా మ్యానిపులేషన్లు జరిగినాయి. ఇప్పుడు అటు తలతోక లేకుండా మనం ఆలోచించకూడదు. నా ఆలోచన భావన కాదు, అందరి భావన ఒకటే. ఆడవాళ్ళు ఇప్పుడు మనకంటే ఎక్కువే, సమానం కాదు. వాళ్ళు ఇప్పుడు జాబ్ చేసినా చేయకపోయినా, వాళ్ళ ఇంట్లో వంటలకే పరిమితమైన, కిచెన్కే పరిమితమైన, ఇంతకు ముందు మరి ఏం ఇష్యూస్ వచ్చినప్పటికీ నాకు అర్థం కాదు, అనిపించింది. ఆడవాళ్ళు ఎలా చూసే అలా చూసే వాళ్ళు అంటారు. కానీ ఒకవేళ కలిసి ఉన్నప్పుడు 100 రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ రోజుల్లో అవి పెద్దగా కనిపించి ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో నేను ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్టే ఎక్కువ అంటున్నాను. తండ్రి కంటే తల్లికి ఎక్కువ రెస్పెక్ట్ అంటున్నాను. ఎందుకంటే షీ టేక్ కేర్ ఆఫ్ మీ, అంటే నా బాగోగులు చూస్తుంది. చెప్తున్నా కదా, నేను మంచి పర్సన్గా బయటికి రావడానికి ఆవిడే కాబట్టి. సో ఐ రెస్పెక్ట్ దెమ్ ఉమెన్గా. సో నేను చెప్తున్నా, ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. అసలు భావన కాదు, ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళకంటే ఎక్కువే. వాళ్ళు పని చేసినా చేయకపోయినా. బట్ ఈ 15% ఉన్నారు. ఈ బ్యాచ్ రెడీ, రెబల్ బ్యాచ్ అంటారు. రెబల్ కాదు, రెబల్ బ్యాచ్, స్క్రాప్ బ్యాచ్ అంటున్నారు. ఇది మనం గమనిస్తే ప్రతి చోట మన జీవితంలో కనిపిస్తారు. స్క్రాప్ అంటారు. ఇప్పుడు మనం
స్కూల్లో చదువుకున్నాం, స్కూల్లో చదువుకున్నప్పుడు లేదంటే కాలేజీలో చదివినాం, చదువుతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఒక 15 మంది ఉంటారు ఓకే రెబల్ బ్యాచ్ ని. ఈ మిగతా 85 మంది సాఫ్ట్ గా రావడం, చదువుకోవడం చేస్తే వీళ్ళు అప్పటి నుంచే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయటం, స్కూల్ స్థాయి నుంచి కొంతమంది బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయటం, కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళని ఖచ్చితంగా ఇప్పటికి కూడా ప్రతి కాలేజీలో వాళ్ళ వల్ల ఉపయోగం 10-15 మంది రెబల్ బ్యాచ్ ఉంటారు. అది టీచర్స్ తెలుసు, వాళ్ళు ఐడెంటిఫై ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, మీరు చదువుకున్నప్పుడు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు అది శాశ్వతం, అది ఓకే సమాజంలోనే ఉంటారు. ఎక్కడికైనా ఒక కాలేజీలో క్లాస్ రూమ్ అనేది ఒక ప్రపంచం అనుకుంటే అర్థమైందా? అంత దూరం ఏంటంటే ఎక్కడికి పోయినా నేను వాళ్ళతోనే ఉంటా అని చెప్పి చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా కాదు, ఒకటే సార్ ఆయన ఇప్పటికి అర్థం కాలేదు. శర్మ గారికి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకనో టైంలో ఏమంటే ఇది కరెక్టేనా, నేనేమంటున్నా ఒకటే పాయింట్ ఆయన అడిగేది నేను, ఎందుకంటే మీరు మాకంటే పెద్దవారు, అదే ఐ మీన్ సో ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఇట్లా అనుకరిస్తున్నారు, సో సమాజం కొంచెం ఇబ్బందులు పడుతుంది, లైన్ శానిటీ లైన్ అనేది క్రాస్ అయ్యారు అని మీ నోటితోనే అన్నారు. ఓకేనా, ఇవన్నీ క్రాస్ అయ్యారు అన్నారు కదా, మీరే అన్నారు. మీరంటే బ్యాచ్ 15% మంది. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల సమస్య ఉందా లేదా? స్కూల్ ఏజ్ లో ఉన్న అదే స్క్రాప్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఆ 15% వాళ్ళ వల్ల ఇప్పుడు సొసైటీ ఈ సోషల్ ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, సోషల్ ఫ్యాబ్రిక్ కి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో దానివల్ల కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందా లేదా? లేదు ఇలాగే ఉండాలి, దానికి ఎవరు రెస్ట్రిక్షన్. కానీ మేమేమంటామంటే సమాజంలో ఆ 15%కి పూర్తిగా ఈ మీడియాని ఆపేసేయండి. వాళ్ళతో రోజు ఇంటర్వ్యూలు, డిబేట్లు, సినిమాల్లో తీసుకోకండి. ఫస్ట్ గుళ్ళకి రానియద్దు వీళ్ళని, ఎందుకంటే బార్లకి పబ్బులకి డ్రెస్ కోడ్ ఉంటుంది. మళ్ళీ గుళ్ళకి వచ్చేసరికి డ్రెస్ కోడ్ దేనికి, నేను ఇంతే వెళ్తాను, నేను లేదు ఎలా లేదు దానికి ఆ 15% ఇలా చేస్తే 15% అది 10-15% అరే సార్, మళ్ళీ గుడి దగ్గర ఆగిపోకండి. మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఆగిపోతున్నారు. రైల్వే స్టేషన్ కాడ తీసుకెళ్తే ఆడ ప్లాట్ఫామ్ కాడ అయిపోతున్నారు, గుడి కాడ తీసుకెళ్తే గుడి కాడ అయిపోతున్నారు, బార్ కాడ అయితే బార్ పాడ అయిపోతున్నారు. నేను ఆగద్దు, కంటిన్యూ నేను మాట్లాడేదాన్ని వెనకవాలే రండి. సో ఇట్లాంటి సమస్యలు సొసైటీలో ఉన్నప్పుడు పులి స్టాప్ పెట్టలేవు. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, ఎవడు ఎట్టయినా బతకచ్చు, రోడ్డు మీద 500కైనా అమ్ముడు పోవచ్చు నేను అంటుంది. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయటం మూలన, ఇన్ ద సెన్స్ ఇప్పుడు చాలా పర్టికులర్ గా చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో అంటే ఒక హీరోయిన్ గా గానీ రూపంలో గానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో గానీ, ఏదో హీరో రూపంలో గానీ, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే రూపంలో ఇలాంటి ఇష్యూ జరుగుతుంది. వాళ్ళని అనుకరించే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ఇబ్బందులు వెళ్తున్నాయి. కాబట్టి మార్పు జరగాల్సిన అవసరం ఉందా లేదా? లేదు, ఎవరు చేయాలి? ఉమెన్ ఆడవాళ్ళు చేసుకోవాలి. ఓకే, ఎవరైనా మార్పు చెందండి అని చెప్తే మళ్ళీ మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే మార్పు చెందాల్సిన అవసరం ఉందా లేదా? లేదు, ఇలాగే వెళ్ళాలి ముందుకి. వాళ్ళలో కూడా మార్పు రావాలి. అరే సార్, మీ మగవాళ్ళ గురించి ఎందుకు మీకు మగవాళ్ళ గురించా? నిన్న బట్టలు పడింది మగవాళ్ళది కాదు కదా, ఆడవాళ్ళది. అక్కడ ఒక ఆడది మాకు బాధగానే ఉంటది. ఆవిడ డాకు రాణి. యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్ మాఫియా నడిపిన డాకు రాణి నిధి అగర్వాల్ కొన్ని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని కొట్టేసింది. ఎంతోమంది ప్రజలు సూసైడ్లు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. నా తెలంగాణ బిడ్డలు ఎంతోమంది చనిపోయారు ఇల్లీగల్ బెట్టింగ్ వల్ల. ఆ ఇల్లీగల్ బెట్టింగ్ ప్రోత్సహించిన మొదటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఏకదాటిగా చేసిన నిధి అగర్వాల్. అట్లాంటి ఆవిడికి అలాంటి సంఘటన జరగటం నాకు బాధాకరం. అంతకుముందు జ్యోతికా గారికి కూడా జరిగింది, ఎప్పుడో 15 ఏళ్ల కిందట, 18 ఏళ్ల కింద కూడా జరిగింది. సమస్య అది కాదు. ఇక్కడ మార్పు అవసరం ఉందా లేదా? ఓన్లీ ఆడవాళ్ళ గురించి నేను చెప్తుంది. మగవాళ్ళు ఎట్టున్నారు ఏంటి మీకు అనవసరం. అక్కడ టాపిక్ మగవాళ్ళది కాదు. ఇక్కడ కలిసి చేయాల్సింది ఏం లేదు. మీటింగ్ వాళ్ళ టైం వస్తే వాళ్ళది మార్కుంటారు, అది వేరే విషయం. జరగాల్సిన అవసరం ఉందా లేదా? మార్పు అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ, అంతే. ఓకే. దాంతోపాటు ఎందుకంటే మీరు కూడా చూస్తే ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే రకరకాలుగా మనం చూస్తే సోషలైజ్ అవటం పేరుతోనో, అంటే మీరు చెప్పినట్టే ఇద్దరు సమానమే సరి సమానమే అని చెప్పిన దాంతోనో ముందుకెళ్తున్నప్పుడు రకరకాలు దీంట్లో లివింగ్ రిలేషన్షిప్ వచ్చింది. మురళీ శర్మ గారు లివింగ్ వచ్చింది. దాంతోపాటు
రకరకాలుగా డేటింగ్ వచ్చింది, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే దీనివల్లే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్న భావన కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరు సిటీలో ఉంటారు, ఊర్లో ఎక్కడ పిల్లలు అక్కడి నుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూ ఉంటారు, లివింగ్ రిలేషన్లో ఇద్దరు ఉంటున్నారు, రకరకాల ఇబ్బందులు ఉంటున్నారు. దాని తర్వాత మళ్ళీ పెళ్ళి అనగానే మళ్ళీ మనం చూస్తే ఈ మధ్య చూస్తే ఇందాక విజయ్ గారు చెప్పినప్పుడు డ్రమ్ములు ఈ మొత్తం అన్నీ వస్తున్నాయి అనమాట. కొన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు, తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని రకరకాలు వస్తున్నాయి. ఈ పద్ధతులు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు మానుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పండి? డేటింగ్ పేరుతో వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు సామెత చెప్పేవాళ్ళు కదా, అరటాకు మీద ముళ్ళు పడినా ముళ్ళెళ్ళి అరటాకు మీద పడ్డా అరటాకు చినిగిపోతుంది, ఒక అమ్మాయి జీవితం అనేది అరటాకు వంటి జీవితం అని చెప్పేవాళ్ళు. ఓకే, అవునండి. ఇదివరకు. ఇప్పుడు ఆ సామెత రివర్స్ అయిపోయింది. అరటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళెళ్ళి అరటాకు చిని, ఇప్పుడు అరటాకు అనేది మగోడు, ముళ్ళు అనేది ఆడదైపోయింది. సార్ మీరేంటి మొత్తం అంతా కంట్రోల్ మారిపోయింది మొత్తం. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది అదే కదా. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో మగవాళ్ళే అంటారా? ఇప్పుడు విక్టిమ్స్ మగవాళ్లే ఉన్నారు, సమాజంలో అదే కనబడుతుంది. అవును, మీరు అన్నారు సహజీవనం అని, సహజీవనం చేస్తే అబ్బాయిని నాకిచ్చేస్తున్నారు మొత్తం. 15%. ఎందుకంటే ఇప్పుడు దాకా కరెక్ట్ గా వచ్చింది. చూడండి, ఒక నిజంగా చెప్పండి మీరు పద్ధతిగా ఉండే ఏ అమ్మాయి సహజీవనానికి ఒప్పుకోదు. సహజీవనానికి సాంప్రదాయమైన అమ్మాయి, ఒక పద్ధతిగా పెరిగిన అమ్మాయి ఎవరు ఒప్పుకోరు. సహజీవనానికి ఒప్పుకుంది అంటేనే ఒక డేటింగ్ అనే మీరు సహజీవనం ఇంకా అదర్ పదం, అది డేటింగ్ అంటారు యాక్చువల్గా. సహజీవనం తర్వాత స్టేజ్ అది మీరు చెప్పింది. ఓకే, ఫస్ట్ డేటింగ్ తర్వాత సహజీవనం. డేటింగ్ అనేటువంటి దాంట్లో జస్ట్ వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు అంతే, ఎటువంటి శారీరక సంబంధం ఉండదు. మీరు ఎప్పుడైనా చేశారు అలా డేటింగ్? ఎప్పుడైనా చేయలేదు, ఆ టైంలో లేదు. ఇప్పుడు వచ్చింది కదా డేటింగ్, ఇప్పుడు వచ్చింది. ఓకే, అప్పుడు కూడా అంటే అప్పుడు కూడా చిన్నప్పుడు లవ్ లో అవి ఉంటాయి కదా సార్. అప్పట్లో ఫ్రెండ్షిప్ అనేవాళ్ళు. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్. పేర్లు మారినాయా? పేర్లు మారినాయి. అప్పట్లో ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేవాళ్ళు. ఓకే, ఎవరంటే నా ఫ్రెండ్ అనేవాళ్ళు. అలాగే ఇదంతా కాన్వెంట్ల వల్ల వచ్చింది, అంతకుముందు లేదు, కాన్వెంట్ సిస్టమ్ వల్ల వచ్చింది. ఓకే, ఫ్రెండ్ అనేటువంటి పదం అలవాటు అయింది. ఏంటంటే మా ఫ్రెండ్ అనేవాళ్ళు. ఇప్పుడు అయితే కొంతకాలం జరిగింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని జరుగుతూ ఉండేవి. వినండి, జరుగుతుండేవి. ఓకే, అంతా ఓకే అయింది అనుకోండి, పెళ్లి చేసుకుంటాం అనేవాళ్ళు. ఓకే అవ్వలేదు అనుకోండి, ఇతను కేవలం నా ఫ్రెండ్ మాత్రమే అనేది. మా ఫ్రెండ్ ఒకటి పిచ్చోడు అయిపోయాడు తెలుసా మీకు? నిజం. డిగ్రీ చదువుతున్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఫుల్ కలిసి తిరిగేవాళ్ళు. ఏంటంటే ఫ్రెండ్షిప్. కానీ అది ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. దీన్ని మనం నిరూపించలేము, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్టపడి వెళ్తున్నారు కాబట్టి. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఇతను ఇద్దరు కలిసి బాగా సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, అన్ని రకాలు చేసినారు. తీరా ఏమైందంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇద్దరు ఫెయిల్ అయ్యారు. మరి తిరిగి క్లాసులకు కూడా సినిమాలకు కొడితే ఫెయిల్ అవరా? మరి ఇద్దరు ఫెయిల్ అయ్యారు. చంటి సినిమాలో మీనా వెంకటేష్ ఇద్దరు వెళ్ళి నీళ్ళలో దూకుతారు. తర్వాత మీనాకు జ్వరం వస్తుంది, వెంకటేష్ రాగానే అతను కూడా జ్వరం టాబ్లెట్ ఇస్తుంది. అంటాడు కదా, నాకు జ్వరం వచ్చింది నీకు ఎలా తెలుసు? ఇద్దరు నీళ్ళలో మునిగాం కాబట్టి ఇద్దరికి జ్వరం వస్తుంది కదా. నాకు జ్వరం వచ్చింది కాబట్టి నీకు కూడా జ్వరం వచ్చి ఉంటుంది, ఊహించాను అంటారు. అరే అదే నిజమే అవుతుంది కదా, అదే నిజం కదా. అలానే ఇప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కాలేజ్ ఎగ్గొట్టి షికాలు దిగారు అనుకోండి, అయిపోయినప్పుడు ఇద్దరు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇద్దరు కూడా 3 ఏళ్ళు డిగ్రీ అయిపోతే ఇద్దరిని బయట పంపిస్తారు. తర్వాత ఉంటానన్నా ఉండేవారు, కాలేజీలో బయట పంపిస్తారు. ఈ అమ్మాయికి ఏమైంది, వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధం చూసి బాగా మంచి గవర్నమెంట్ జాబ్, మంచి స్ట్రాంగ్ పర్సన్ చూసి ఇచ్చి పెళ్లి చేశారు. వీడు పిచ్చోడు అయిపోయాడు. వీడు ఏమైంది, ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఇతను కూడా పెళ్లికి పిలిచింది. ఆ అమ్మాయి ఎంత కన్నింగ్ చూడండి. నా ఆటోగ్రాఫ్ షీట్ మెమరీ సార్, నా ఫ్రెండ్ అండి ఇతను అని వాళ్ళ హస్బెండ్ కూడా పరిచయం చేసింది. అవును, తప్పే ఉంది. ఇంకొక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు పిలిచి, అందులో ఈడు కూడా ఉన్నాడు, పిలిచి కేవలం ఇతను మేమందరం ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త కొట్టారు చూడండి. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి తిరిగినట్టు కాలేజీలో రేపు ఎవరైనా చెప్పారనుకోండి ఫ్యూచర్ లో మొగుడు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ముందుగానే పరిచయం చేసి పడుతుంది. ఇది నా ఫ్రెండ్ అండి అని చెప్తా. ఫ్రెండ్ అలానా, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, ఓకే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. సో అయిపోయింది. అమ్మాయి సిన్సియర్ అమ్మాయి, తర్వాత అమ్మాయి సిన్సియర్ తన జీవితం గడిపింది. ఆ తర్వాత విషయం. ఇప్పుడు తర్వాత అది ఫ్రెండ్షిప్ అని ఉండేది. తర్వాత స్టేజ్ వచ్చేటప్పుడు ఇప్పుడు డేటింగ్ అంటున్నారు డైరెక్ట్ గా. డేటింగ్ అంటే ఏంటంటే ఇద్దరు కలిస్తారు. అక్కడ ఏంటంటే వేరే చెడు ఉద్దేశం కాదు, మనసులు కలుస్తాయి లేవా, వీళ్ళకి ఒక రకమైన స్వభావం ఉంటుంది, అమ్మాయికి ఒక రకమైన స్వభావం ఉంటుంది. ఒకవేళ మనసులు కలుస్తాయా, వేరే బిహేవియర్ అంటే ముందే విడిపోవడం బెస్ట్ కదా. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే ముందే విడిపోవడం బెస్ట్. మనసులు కలిస్తే పెళ్లి చేసుకుంటారు, లేదంటే ఎవడి పాటి కొడిపోతాడు. ఇక్కడ నష్టమే ఉండదు, కానీ సహజీవనంలో నష్టం ఉంటుంది. సహజీవనంలో వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ చెప్పుతో కొడతారు. సహజీవనం అంటే
ఓకే పేరెంట్స్ తెలియకుండా జరుగుతాయి అవి. అని చెప్తారేంటి వీళ్ళు చెప్పరుగా? డేటింగ్ చెప్పే జరుగుతాయి. ఆ, నో డేటింగ్ చెప్పే జరుగుతాయి. ఓకే డేటింగ్ ఇంట్లో పెళ్లి పేరెంట్స్ తెలిసి జరిగే అవకాశం ఉంది. ఓకే చెప్తారు ఇట్లా, ఉమ్, కానీ సహజీవనం చెప్పి జరగవు. సహజీవనం వీళ్ళ వ్యక్తిగతంగా జరుగుతాయి. ఓకే పేరెంట్స్ తెలిసే సరే, అవకాశం. ఎందుకంటే నేను ఎందుకు మేము ఇంటరప్ట్ చేస్తున్నాను, అంతకుముందు మనం చూస్తే అంతకుముందు మగవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళు ఎక్కువ చనిపోయారు, వివాహిత ఆత్మహత్యనో వివాహితని చంపారనో ఆడవాళ్ళ మీద వేధింపులు గురయ్యాను అన్నీ చూసాం. గత కొన్ని రోజులుగా మనం చూస్తే మగవాళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి. అవును. చాలామంది భర్తలను తీసుకెళ్ళి ఏంటి కుక్కర్లోనో ఇట్లా రకరకాలుగా కోసేస్తున్నారు కదా. నిన్న కూడా చంపారు కదా, నిన్న కూడా మొగుడిని ఎంబడబడి రోడ్డు మీద నరికేసింది. అవును, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అంటే నేనేమంటానంటే వీళ్ళకి ఇస్తున్న స్వేచ్ఛ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం వాళ్ళు తీసుకొని ఆ లైన్ దాటి ముందుకెళ్ళి, మొన్న ఎక్కడోనంట 10th క్లాస్ గెట్ టుగెదర్ జరిగితేనండి 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత కలిశారు. కలిస్తే అక్కడికి వెళ్ళి అతనితో సంబంధం పెట్టుకొని భర్తను చంపేశారు. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు ఎక్కువ మనం చూస్తే విక్టిమ్స్ మగవాళ్ళుగా ఉంటున్నారు అని చెప్పి శేఖర్ భాష లాంటి వాళ్ళు మగవాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిజమేనంటారా ఇది? మీరు నిజమని దీనికి యాక్సెప్ట్ చేస్తారా? మేమంటుంది ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువైపోయింది. మీరు అడుగుతున్నారు స్వేచ్ఛ కావాలి, సమానం, ఇవన్నీ కూడా ఇలాంటి వాటికి దారి తీస్తాయని చెప్పి మా అభిప్రాయం. మీరేం చెప్తారు? అంతే కదా. స్టవ్ మీద పాలు పెట్టారు, పాలు పొంగితే ఏమైతే బయటకు వచ్చి కింద పోతాయి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? పాల మీద నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లితే మళ్ళీ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు స్వేచ్ఛ పాలలాగా అయిపోయింది. పొంగి బయటకు వచ్చేస్తుంది. ఓకే, మరి దాని వేడి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఓకే, పొంగే పాల మీద నీళ్లు చల్లాల్సిందే, చల్లితేనే కంట్రోల్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు చివరిగా చెప్పండి, రమేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పిన మాటలు కుక్కలతో పోల్చారు, దానికి సంబంధించి చాలా రప్చర్ అవుతుంది. మీరు కూడా రమ్యని సపోర్ట్ చేస్తారా లేదా? అనసూయ గారిని సపోర్ట్ చేస్తున్నట్టు రమ్య గారిని కూడా సపోర్ట్ చేస్తారా? లేదండి, ఇప్పుడు అనసూయ గారిని సపోర్ట్ చేయనట్టు కదా. ఏంటంటే ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏం చెప్పారు? అంటే స్వేచ్ఛ పెరిగిపోవటం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి అనసూయ గారికి పెరిగిందని చెప్పారు కదా, ఎక్కువైపోయిందనే చెప్పారు. పెరగలేదని, సమాన హక్కులు ఉండాలని చెప్పి. అంటే అనసూయ గారికి ఒక్కళ్ళకి తప్ప మిగతా మహిళల హక్కులు, అవునండి, మహిళలకు ఎంత హక్కులు ఉన్నాయో మగవాళ్ళకి అంత. ఇప్పుడు అనసూయ గారు నిన్న స్టేట్మెంట్ మహిళ కాదని అడుగుతారు. అనసూయ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? అనసూయ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? శివాజీ గారిని ఇవాళ కూడా చెప్పడం సపోర్ట్ చేసినారు. ఎందుకంటే అతను చెప్పడం మంచిదే, మహిళల మంచి కోసం చెప్పాడు కదా. అదే నోటితోటి మగవాళ్ళకి కూడా చెప్తే బాగుండేది అంది. మరి కరెక్టే కదా. కేవలం అమ్మాయిలకి సందేశం ఇవ్వకుండా అదే నోటితోటి దాంట్లో కూడా ఇప్పుడు ఆ మాట అంటే అయిపోయేది. అప్పుడు మగవాళ్ళు కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు సమస్య ఇంకోటి చెబుతాయనండి, ఆడవాళ్ళలో 85% ఆఫ్ ద ఆడవాళ్ళు బిలీవ్ దట్ మగవాళ్లే పద్ధతికి ఉన్నారు ఈ రోజుల్లో. ఆడవాళ్ళ మా ఆడవాళ్ళలోనే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారని ఆడవాళ్లే నమ్ముతున్నారు. మగవాళ్లే ఇంకా పద్ధతికి ఉన్నారని సత్యవాణి గారు గత 15 సంవత్సరాల నుంచి కమ్మ సంఘం మీటింగ్ జరిగింది. అంటే భారతీయం సత్యవాణి గారు చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడతారు ఆవిడ. నేను ఒకసారి అక్కడ చూసినప్పుడు సంఘం మీటింగ్ లో మాట్లాడుతుంది ఆవిడ బయట కూడా చాలా సార్లు ఈ మాట అన్నారు. ఆధ్యాత్మికవేత్త, చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడతారు ఆవిడ. నాకు బాగా అనిపించింది ఆవిడ మాట్లాడితే ఇట్లా స్పెల్ బోన్ అయిపోతాం. సత్యవాణి గారు మాట్లాడుతుంటే స్పెల్ బోన్ అయిపోయి కదలకుండా వినాలనిపించింది. అలాంటి వ్యక్తే అన్నారు. చాలా మంది మగవాళ్ళు చాలా పద్ధతిగా ఉంటున్నారు ఈ రోజుల్లో, ఆడవాళ్ళే లైన్ క్రాస్ అయ్యారు. జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి, జాగ్రత్తగా ఉండండి, ఇట్లా ఉండండి అని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? ఆడవాళ్ళకే చెప్తారు ఆవిడ. అంటే ఆడవాళ్ళే క్రాస్ అవుతున్నారు, ఆడవాళ్ళకి చెప్తున్నారు. చెప్తారు, అంతేగాని ఆడవాళ్ళు మారండి అని చెప్పట్లా. మారమనే చెప్తుంది 15 సంవత్సరాల నుంచి. ఆవిడ్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారేంటి? మీరు అన్నది నాకు ఏం చెప్పారని అడుగుతున్నారు. ఆడవాళ్ళు ఇలా ఉండండి, కట్టుబొట్టు శుభ్రంగా ఉంచుకోండి, ఇష్టం వచ్చినట్టుగా లైన్స్ క్రాస్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా వెచ్చలు విడతాను మారండి, పద్ధతిగా పెళ్లి చేసుకుంటే హస్బెండ్ ఇట్లా ఉండాలి, రిలేషన్షిప్ ఇలా ఉండాలి, చిన్న మాటకి పెద్ద మాటకి ఏదో గొడవలు వస్తూ ఉంటాయి, కలిసి ఉన్న తర్వాత ఎవరికైనా గొడవలు ఉంటాయి, ఇలా కలిసి ఉండాలి, వదిలేసి ఈరోజు చేసుకుని రేపు వదిలేసేటట్టుగా, లేదంటే ఆ ఇండిపెండెంట్ మైండ్ సెట్తో లైన్స్ క్రాస్ అవ్వకండి, ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. నేను కూడా అదే చెప్తుంటాను, లా అనేది కుటుంబాలని నిలపదు, సాక్రిఫైస్ లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే నిలిపిద్ది. రెండోది ఏంటంటే, మీకు మోడర్న్గా బతకాలి అనుకుంటే అవతల ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీలోకి వెళ్దాం అనుకుని మీరు దూరారనుకోండి, రప్చరే అయ్యిద్ది. ఎందుకంటే నీకు మోడర్న్గా బతకాలని ఉంటుంది, ట్రెడిషనల్గా కల్చరల్గా బతకాలనుకునే ఫ్యామిలీ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నేను యాక్సెప్ట్ చేయదు అమ్మాయి, నువ్వు మారాల్సిందే అని అంటారు. ఏదర్
మారగలిగేని అంటే నువ్వు సాక్రిఫైస్ చేయగలిగితేనే ఆ ఫ్యామిలీలో పో. సాక్రిఫైస్ చేయలేదని తెలిసినా కూడా వాళ్ళతో నేను రోజు రాసి రంపాలు పెట్టైనా సరే నాకు నచ్చినట్టు నేను బతుకుతాను ఆ ఫ్యామిలీలో పోయాం అనుకో, అది రేపొద్దున డైవర్స్ అవుద్ది. పిల్లలు మెయిన్గా ఎఫెక్ట్ అవుతున్నారు. మీకు పుట్టిన పిల్లలండి, మీకే చెప్తున్నా కదా, వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి తెలియక, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండలేక మళ్ళీ ఆడి ఏ రకంగా బతుకుతున్నాడు అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు మోడర్న్గా అనిపిస్తే మోడర్న్గా ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళండి ముందే తెలుసుకొని. జాతకాలు గీతకాలు ఈ కాదు కావాల్సింది, ఫ్యామిలీ ట్రెడిషనల్ అయితే ట్రెడిషనల్లోకి పోండి, మోడర్న్ అయినప్పుడు మోడర్న్లోకి పోండి, వాళ్ళు మీకు సెట్ అయిద్దేమో. కానీ ఇలా వాళ్ళతో గొడవలు పడద్దు. రెండోది, మందు సిగరెట్ తాగాలి, మేము మగవాళ్ళతో పాటు మేము తాగుతాం, తప్పేంటి అని అంటే తప్పు లేదు. మీరు ఏం చేయొచ్చు, పిల్లలు పుట్టి అలా రెస్పాన్సిబిలిటీ క్లియర్ అయిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు తాగి తిరగండి, ఇబ్బంది. ఎందుకంటే దానికి ముందే తాగటం వలన పిల్లలకి డిసీజెస్ వస్తున్నాయి. పిల్లలు కూడా పుట్టట్లేదు, పుట్టిన పిల్లలకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అదే మగవాడితో అయితే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ, చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా కళ్ళు షాప్కి వెళ్ళారు? ఒక నిమిషం, ఎప్పుడైనా కళ్ళు షాప్కి వెళ్ళలేదు సార్, మీరు వెళ్ళుంటారు. ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళడం అంటే ఒక రీసెర్చ్ లాగా వెళ్ళండి. కళ్ళు షాప్ లో 40% లేడీస్ ఉంటారు. లేడీస్, నేను ఒక మాట చెప్తాను, 40% లేడీస్ చెప్తాను, 60% జెంట్స్ ఉంటారు. అదే నేను అంటే ఈ పబ్లిషింగ్ నేను అంటుంది, వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉంటాయి. అరే ఇక్కడ కళ్ళు షాప్స్ లో సమానత్వం అది వేరండి. అది ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ లో కళ్ళు అనేది భాగంగా ఉంటది. సిటీలోకి వాళ్ళు కష్టపడి పని చేయడానికి వస్తారు కదా, అంటే కొన్ని ట్రైబ్స్ ఉంటాయి. ఓకే, మన సిటీలకి దూరంగా ఊళ్ళల్లో ఉంటారు వాళ్ళు, వాట్ ఎవర్ ద కమ్యూనిటీ పేరు అనవసరం. వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆచారాల కింద వాళ్ళు కొంచెం కళ్ళు కూర్చుని నోట పోసుకుంటారు వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి. అది సిటీల్లోకి వచ్చాక అది దొరకదు కాబట్టి ఆ కాంపౌండ్లో ఉంటే ఆడ పోయిన తర్వాత వాళ్ళు ఏ కెమికల్ కలిపి పాపం ప్రాణాలు పోతూ ఉంటాయి. అసలు దానికి నువ్వు ఇక్కడ సబ్జెక్ట్కి లింక్ కలపకండి. నేను అసలు ఎక్కువగా స్క్రాప్ మాట్లాడదలుచుకోవట్లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఈ రకంగా డ్రింక్ అండ్ స్మోక్ చేయటం వలన పుట్టే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండదు. ఓకే, మీరు తాగాలి ఇక నాకు అనుకుంటే పిల్లల్ని కనమాకండి, అసలుకే దరిద్రం వదిలిపోయింది. మీరు ఇష్టం వచ్చినట్టు బతకండి, ఎప్పుడు మీకు రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. లేదు ఇలానే బతకాలి అని అంటే కనుక కొన్ని మీరే మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం 100% క్లియర్. అంటే ఆయన దృష్టి ఏంటంటే ఓన్లీ తాగొద్దని ఆడవాళ్ళకి చెప్తున్నారు, మగవాళ్ళు కూడా తాగుతున్నారు కదా, మరి వాళ్ళు కూడా జీవితాలు నాశనమైపోయి భర్తను చంపేస్తున్నారు, భార్యను చంపేస్తున్నారు. మరి మగవాళ్ళు కూడా తాగుతున్నారు కదా. నేను చెప్తాను, మొగుడున్నాడు ఫుల్ తాయి తదనాలు ఆడతాడు, రూపాయి సంపాదించడు, ఆ పెళ్ళాం ఏం చేయాలండి? డ్రింక్ అనేది ఈ రోజుల్లో అది పెద్ద ట్యాబు అయితే గనక అది ఆల్రెడీ బంద్ చేసేవాళ్ళు ఇండియా వైడ్ గా. సరే లిమిట్ గా తీసుకొని సోషల్ తాగే వాళ్ళు ఉంటారు, రోజు అదే పనికి యుద్ధం చేసినట్టు మందు మొత్తం నేనే తాగాలి పుచ్చిపోద్ది అనే తాగే వాళ్ళు ఉంటారు. అన్ని డిఫరెంట్ థింగ్స్. అవి సింపుల్ గా కన్క్లూడ్ చేద్దాం. ఇట్లాంటి దరిద్రం గురించి ఎక్కువసేపు డిస్కషన్ అనవసరం. చాలా సింపుల్ గా, మగవాడు మీరు దరిద్రం అనకండి, సమాజంలో వాళ్ళు ఒక భాగము, వాళ్ళు మీ తోటి భారతీయులు. ఏదేదో అవునండి, ఒక మురికి ఉంది ఉండండి, ఆ రూమ్ లో అక్కడ మురికి ఉంది, మీరు కంప్లీట్ చేశారు, మురికిని కడిగి మనం వాడుకోవాలి కానీ ఆ రూమ్ ని మూసేస్తారా? కాదు క్లీన్ చేసుకోవాలని వాడుకోవాలి. క్లీన్ కాదు అన్నిట్లో చెప్తే అన్నిట్లో ఏళ్ళు పెట్టి కెలికేద్దాం, ప్రపంచం మొత్తం నేనే బాగు చేసేద్దాం అంటే కుదరదు. అదంతా వచ్చి నెత్తి మీద పడిద్ది, తర్వాత మీ నెత్తి మీద మొన్న మీ మీద పడినట్టు చెప్తున్నా కదా. మళ్ళీ తుడుచుకున్నారు అనుకుంటున్నాండి అంటిద్ది, ఇప్పుడు అది పూసుకొని వచ్చారు ఆ కంపే ఇంకా వస్తుంది, అదే కొంచెం వదిలిచ్చింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ డ్రింక్ అనేది మగవాళ్ళు తీసుకుంటున్నారు, అది ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ ఆడవాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీ వేరని ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ద బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ మగవాడికి లేనిది. మగవాడు ఎప్పుడు కూడా తక్కువే, మా ఆడవాళ్ళు ఎప్పుడు ఎక్కువే. వాళ్ళకు ఉన్న ద బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ దీనివల్ల కొంచెం హ్యాంపర్ అవుతుంది ఫ్యూచర్ జనరేషన్స్ కి. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోండి. అక్కడతో క్లోజ్ నాది. ఓకే, చివరిగా చెప్పండి సార్, మీది కూడా ఏంటంటే అనసూయ గారికి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఎప్పుడైనా ఆవిడ ఇంకా మాట్లాడారా, లేకపోతే ఎప్పుడైనా కలిసారా, లేకపోతే మీరు ఎంత ఫైట్ చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి మీడియాకి వచ్చి ఆవిడకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడాల్సిన బాధ్యత ఉంది. ఓకే, ఆడవాళ్ళ హక్కుల గురించి చాలా మంది ఆడవాళ్ళు పోరాడుతున్నారు. మనం మగవాళ్ళం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మగవాళ్ళకి కూడా ఉంది. మగవాళ్ళ హక్కుల గురించి మీరు మగవాళ్ళ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాక శేఖర్ భాష గారు మగవాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారు అన్నారు. అవునండి, ఆయనకు తెలుసో తెలియదో రాజు తరుణ్ గారి కోసం నేను కూడా పోరాడాను.
ఓకే. ఆ టైంలో రాజ్ తరుణ్కి సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. అప్పుడు చాలా ఛానల్స్ నేను మాట్లాడాను, నేను కూడా చాలా ఫైట్ చేశాను. ఓకే. అప్పటి నుంచి నాకు శేఖర్ భాష గారు టచ్. అప్పుడు తెలుసు. అప్పటి నుంచి ఓకే. రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి నాకు టచ్ అనమాట. సో అప్పటి నుంచి నేను ప్రారంభించింది యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే అతను కేవలం మగవాళ్ళ హక్కులే కాపాడుతానంటున్నాడు. నేను మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే, సో సమానత్వం అనేది పాటించాలి అనేటువంటిది. ఎందుకంటే నేను చట్టాన్ని ఎక్కువ నమ్ముతాను, చట్టాన్ని గౌరవిస్తాను. ఓకే. కాబట్టి చట్ట ప్రకారం మనం ఆడవాళ్ళు మగవాళ్ళని సమానంగా చూడాలి, సమాన హక్కులు కల్పించాలి, ఓకే, స్వేచ్ఛ ఇవ్వాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఇంతకు ముందు ఫ్యూచర్లో కూడా ఓన్లీ అనసూయ గారికి ఏదైనా ఇబ్బంది అయితే వస్తారా? ఎందుకంటే మీరు ఇంతకీ అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు అని మాట్లాడుతున్నారు. మీరు అధ్యక్షులా లేకపోతే ఏంటి నాకు తెలీదు. శర్మ గారు అధ్యక్షులా మీరు? అవునండి, అధ్యక్షుడిగా నేను చెప్పుకున్నాను. ఎప్పుడు పెట్టారు సార్? యాక్చువల్గా చాలా మంది ఉన్నారండి, చాలా మంది కూడా ఉంటారు కదా. అనసూయ అభిమాన సంఘం అనసూయకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారండి. ఆమెకి చాలా మంది ఆమె చెప్పారు, ఇవాళ చెప్పారు అది. చాలా మంది వెళ్ళి కలుస్తుంటారు ఆమెకి. సంఘం ఎవరు మీరు పెట్టారా? నేను పెట్టినాను సంఘం. ఎవరికి? అనసూయ గారు. అనసూయకి మేము అందరం అభిమానులము. సంఘం చాలా మంది ఉన్నారు, అభిమాన సంఘం కింద మేము అనుకోని మీరు మనసులో అనుకోవటం కాదు, చాలా మంది కూడా ఉన్నారు. మేము ఏంటంటే రిజిస్ట్రేషన్ సంఘం పెట్టారు, రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదు. మీరు మనసులో అనుకున్నారు, మైండ్ లో సంఘం కింద మీడియాలో రాకముందు వారికి బిఫోర్ అనుకున్నారు. కాదు ఇప్పుడు అనుకున్నారు. అనుకున్నారు ఎప్పుడు? అయితే మేము మొదటి నుంచి కూడా ఎప్పుడండి అది డేట్ చెప్పండి, ఎప్పటి నుంచి? ఆవిడ తెలిసినప్పటి నుంచా? అంటే ఇప్పుడు శివాజీని ఎందుకు అనుకుంటున్నాం? తాడు బొంగరం లేకుండా మధ్యలో వచ్చి ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసి పెంట చేసి కూర్చున్నాడు. మీరు కూడా తాడు బొంగరం లేకుండా పెంట చేసి వదిలిపెట్టారు. మొన్న ఆవిడ నేను టీవీలో మిమ్మల్ని ఇంటర్వ్యూలో చూశాను, అది డిబేట్ ఎట్లా జరుగుతుంది, ఆవిడతో రా వచ్చి కొట్టు, నేను కొట్టించుకోవాలి, ఎట్టయినా సరే పెద్ద సెన్సేషన్ అయిపోవాలి నిజంగా అనిపించింది చాలా మంది కమెంట్స్ లో. మీరు చదవలేదనుకుంటారు, ఇలానే రాశారండి కమెంట్స్ లో. ఏంటంటే ఇదేంటి ఈయన కావాలని కొట్టించుకోవడానికి క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటి? సమస్య నేను అడుగుతుంది, మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు పెట్టారు అంటే ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి ఆమెకు నేను క్రియేట్ చేశాను ఈ సంఘం అనేది ఉందని, బిఫోరే ఉందా లేదంటే మీరు కూడా ఊరికే ఇట్లా గాల్లో ఇది చేయడానికి వచ్చారా అనేది కాంటెక్స్ట్. మొదటి నుంచి కూడా జబర్దస్త్ టైం నుంచి కూడా అభిమానులం ఉందాం, అభిమానం అనేటువంటిది పెరుగుతుంది. రాశి గారి ఫలాలు అనే సబ్జెక్ట్ అప్పటి నుంచి మీరంతా జబర్దస్త్ అప్పటి నుంచి కూడా అనసూయ గారికి అభిమానులమే. జబర్దస్త్ అప్పటి నుంచి కూడా. తర్వాత ఆమె సినిమా ఫీల్డ్ ఎంటర్ అయింది, అప్పటి నుంచి కూడా ఆవిడ అభిమానులమే. సో ఏంటంటే కొంతమంది ఏంటంటే ఆమెను వెళ్ళి పర్సనల్ గా కలిచారు. మేము ఏంటంటే ఒకటి ఏకలవ్య శిష్యుల్లాగా ఒక అనసూయ గారా ఒక వేరే ఇక్కడ జరిగింది ఏంటంటే అదే, అనసూయ గారా వేరే వాళ్ళని కాకుండా ఒక వస్త్రాల గురించి మాట్లాడే ఒక స్వేచ్ఛకి ఒక మరొక దానికి మధ్య ఉండేటువంటి పోటీలాగా ఇది పరిణమించింది. కాబట్టి ఎక్కువ మంది గమనించారు దీన్ని. సమాజం అంతా ఎందుకు ఆసక్తిగా గమనించిందంటే సమాజంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక మార్పులు జరుగుతుందంటే కొంతమంది మార్పుని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మార్పుని యాక్సెప్ట్ చేయని వారు ఉంటారు. అందుకే అనసూయ గారు చెప్పింది ఏంటంటే ఇల్లిటరేట్స్ అనేటువంటి వాళ్ళు ఆవిడని వ్యతిరేకించారని చెప్పుకున్నారు. సివిక్ ఇల్లిటరేట్స్, లిటరేట్స్ అందరు కూడా అనసూయ గారిని అభిమానిస్తారు. లిటరేట్స్ అంటే ఇప్పుడు సివిక్ ఇల్లిటరేట్స్ ఆమె అభిప్రాయం చెప్పారండి. సివిక్ ఇల్లిటరేట్స్ రాబందులు బాధ పెట్టారు అనేది ఆ ఉద్దేశం. అంటే పల్లెటూరు బయతులందరూ సివిక్ ఇల్లిటరేట్స్ అన్నారు, నాట్ ఓన్లీ ఇల్లిటరేట్స్, సివిక్ ఇల్లిటరేట్స్. మీరంతా నేను అనలేదు, ఇప్పుడు సంఘంలో లేని వాళ్ళంతా అదే కాదు. సంఘంలో సమాజం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది పాష్ పీపుల్ అయిపోయారు కదా. ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్స్ కి మామూలు వాళ్ళతో కంపేర్ చేయకండి దయచేసి. ఇప్పుడు సినిమా పీపుల్ అంటే పాష్ పీపుల్, వాళ్ళు మోడలింగ్ లో టాప్ పీపుల్. ఒక మిస్ ఇండియా పోటీ జరుగుతుంది, మిస్ ఇండియా పోటీ జరగట్లేదా? మీరు లేబర్ అని అనట్లేదే, మీరు అన్నట్టు ఒక లైన్ దాటి హై లెవెల్ చూడండి. ఒక మామూలు సిటిజన్స్ కి ఒక సెలబ్రిటీలకి జీవిత విధానంలో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్ అనట్లేదు, జీవిత విధానంలో అందులో మోడలింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కొంత సోషలైజ్ ఉంటారు, కొంత వాళ్ళు ఏంటంటే లేటెస్ట్ ఫ్యాషన్ ఏదైతే ఉందో అవి వాళ్ళు ప్రదర్శిస్తారు. సహజం, అది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు
ఇప్పుడు మీకు తెలుసో తెలీదో ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ 1.7 ట్రిలియన్ డాలర్స్ తెలుసా మీకు? ఆ ఫిగర్లు కాదు, మీరు నేను అనేది చెప్తానండి. ఏంటంటే ఆ ఫిగర్లు కాదు. లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంది, లక్షల మంది హీరోయిన్ వేసి 5 లక్షల రూపాయల డ్రెస్ ఈ రోజున హీరోయిన్ వేసి 5 లక్షల రూపాయల డ్రెస్ సాయంత్రానికి మార్కెట్ లో 5,000 రూపాయలు కాపీ వచ్చింది. హీరోయిన్ ఏ డ్రెస్ వేసిద్దే 5 లక్షలు డూప్లికేట్ అయితేనే సేమ్ టు సేమ్ 80% మ్యాచ్ ఉన్న 5,000 రూపాయలు సేమ్ డ్రెస్ వేసుకొని ఇక్కడ బయట ఒరిజినల్ డూప్లికేట్ అది గుర్తుపెట్టుకోండి మనసులో. ఒరిజినల్ డూప్లికేట్ ఒకటి కాదు, ఆ రెండు ఒకటి కాదు. నేను చెప్తాను ఒరిజినల్ డూప్లికేట్ తినరు కదా దాని డ్రెస్ ని టీవీలో డూప్లికేట్ ఒరిజినల్ టీవీలో కనిపించడానికి ఏదైనా ఒకటే, అర్థమైందా? టీవీలో తాగినప్పుడు తెలుస్తుంది ఇక్కడ మీరు ఫ్రేమ్ గురించి మాట్లాడతారు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే చెప్తా ఉండండి 2 నిమిషాలు. ఈ దరిద్రం గురించి కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే మళ్ళీ మారారు ఈయన అపరిచితులు. ఫస్ట్ సపోర్ట్ చేశారు, తర్వాత మళ్ళీ ఫస్ట్ సపోర్ట్ చేయాలి, తర్వాత సపోర్ట్ చేసిన మళ్ళీ ఇట్లా కాదు. ఈ అభిమాన సంఘ అధ్యక్షులుగా మీరు ఈ రకంగా 5 నిమిషాలకు ఒకసారి పాయింట్ చేంజ్ చేసుకోకండి. అంటే మీరు కరెక్ట్ గానే ఉన్నారా లేకపోతే మీరు ఎంతసేపు మీ ఎలిగేషన్స్ లో మీరు అన్న మధ్యలో రమేశ్రీ తెచ్చి మైండ్ ఖరాబ్ కాదు రమేశ్రీ వచ్చినప్పుడు మైండ్ ఖరాబ్ అయిపోయింది. మీరు అన్న మాటల్లో మీరు ఏం చేశారంటే శివాజీ లాగే మాట్లాడుతున్నారు. ఎందుకంటే శివాజీ నీకు పాప్కార్న్ అవసరమా? ఏది కామన్ మ్యాన్ కి ఎవడరు నువ్వు అసలు వచ్చి సినిమా చూస్తే చూడలేకపో నీకు పాప్కార్న్ తినే అంత తోడువా నువ్వు అన్నట్టు ఈయన కూడా ఇప్పుడు ఏంటి 5 లక్షలు బట్టలు మీరు వేయగలరా? ఆమె అనలేదండి, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా, ఒక వ్యక్తి కాదు మనకి. సార్ ఒకటి చెప్తే చూడండి, సమాజంలో జరుగుతున్న మార్పులకి రిప్రజెంట్ చేస్తున్నారు. ఏనండి సార్, నేను ఒకటి చెప్తా రాసుకోండి. రిచ్ అంటే డబ్బు ఉన్నవాడు, ఓకేనా? డబ్బు ఉన్నవాడు 3 పూట్ల తిండేమో కానీ డబ్బు లేనివాడు ఈ రోజు కష్టపడేవాడు 3 పూట్ల తింటాడు. వాడికంటే మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు సమాజంలో, తెలుసా? వాడికంటే రిచ్ గా చాలా మంచి లైఫ్ ని లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు హ్యాపీగా, అర్థమైందా? రిచ్ ని పూర్ ని వాడు రిచ్ డబ్బున్నోడు ఇట్లా స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వకండి. నేను చెప్తా వినండి, మిడిల్ క్లాస్ వాడు గానీ పూర్ పీపుల్ గానీ ఈ రోజున హ్యాపీగా బతుకుతున్నాడు. ఏ బీపీలు షుగర్ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాడు. వాడికి అఫ్ కోర్స్ డబ్బులు లేకపోతే మంచి చేస్తూ బతుకుతున్నాడు. ప్రజలకి సంబంధించి అభిప్రాయం కాదు, ఇదే ప్రజలకు సంబంధించిన డబ్బుని వినండి. మా మీద మమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సిన సినిమా ఇండస్ట్రీ మా మీద వచ్చే సబ్సిడీలు తీసుకొని ఈ రోజు 500,000 రూపాయల టికెట్లు పెట్టి 300-400 రూపాయల పాప్కార్న్ అమ్ముకొని ప్రజల రక్తం మీద బతుకుతున్న ఈ ఇండస్ట్రీ కుక్కలు, అర్థమైందా? ఆ కుక్కలో అనసూయ కూడా ఉంది, ఆ కుక్కలో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉన్నారు, ఆ కుక్కలో ప్రతి ఇండస్ట్రీ కుక్క ఉంది, అర్థమైందా? ఇక్కడ ప్రజల్ని ఎప్పుడు తీసి పారేయకుండా మామూలుగా మాట్లాడండి, ఓకే? నేను అనేది ఏంటంటే వాడు ఉన్నోడు లేనోడు కాదు, అర్థమైందా? లేనివాళ్ళం మేమే చాలా హ్యాపీగా చక్కగా అవతలోడికి అన్యాయం చేయకుండా మంచిగా బతుకుతున్నాం. ఆ ఉన్నోడు అనే మీరు ఉన్నది చూసారా, ఇండస్ట్రీ పాష్, వీళ్ళే మా రక్తం మీద ప్రజల రక్తం మీద బతుకుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా తీసి పారేయకండి, మీ కాంటాక్ట్స్ చెప్పండి, ఓకే? కొన్నిటికి మేము అగ్రీ అవ్వచ్చు, కొన్నిటికి మీరు అగ్రీ అవ్వచ్చు, బట్ ఓకే ఫైనల్గా వచ్చేసి అనసూయ సంఘానికి అధ్యక్షులు మీరు ఈ రకంగా మీరు మాట్లాడుతుంటే కొంచెం బాధ అనిపించి మేమన్నా కొంచెం లైన్ దాటుకుంటే రకరకాల ప్రొఫెషన్లు ఉంటాయండి. ఇందులో ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేటువంటిది, ఒక మోడలింగ్ రంగం అనేటువంటిది, ఒక సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది, వాటిలో ఏంటంటే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్ ఈ డిజైన్ చేసేవాళ్ళు నిరంతరం కూడా వాటిని కొత్త అప్డేట్ చేస్తుంటారు, కొత్త డ్రెస్సులు క్రియేట్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. సో అవన్నీ ఎవరు ధరించాలి చెప్పండి? ఆటోమేటిక్ గా ఎవరు ధరిస్తారు? సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధరిస్తారు. సో ఫస్ట్ వాళ్ళే ధరిస్తారు. ధరించిన తర్వాత అవి నచ్చినాయి అనుకోండి పబ్లిక్ ధరించవచ్చు. సాధారణంగా ఏంటంటే ఫ్యాషన్ ఇది క్యాట్ వాక్ ఉంటుంది కదా, క్యాట్ వాక్ మీద డ్రెస్ వేసే డ్రెస్సులు ఎక్కువ భాగము కింద స్థాయి వరకు రావవి, మిడిల్ స్థాయి మధ్య తరగతి దాకా రావవి, అవి బయట వాళ్ళే ఉంటాయి తప్ప కింద దాకా రావవి. కానీ
అది వినండి. చట్టపరంగా వాళ్ళకి పర్మిషన్ ఉంది, చూడండి. వాళ్ళు రకరకాల డిజైన్ నేను చేస్తుంటారు. మీకు వచ్చిందా చాలా సార్? పెద్ద పెద్ద మీరు సినిమాల్లో ఒక్కసారి- బట్టలు ఎక్కడ మరి వాళ్ళ కొంటారో మీకు తప్పే తెలుసా ఉంది, అసలు? వాళ్ళ తప్పే ఉందండి. వాళ్ళు మీరు వేసుకుంటే. ముంబై లేకపోతే అదిగో ఐమాక్స్ కి వెళ్ళండి, ఐమాక్స్ కి వెళ్తే హీరోయిన్స్ కన్నా అవును మరి వేసుకుంటున్నారు. మరి అవును, వాళ్ళ హక్కు ఉంది. ఇప్పుడు మీరు హక్కు ఉంది కాబట్టి వేసుకొచ్చారు మాల్కి. ఏ హక్కు ఉంది? అవును, మరి వస్త్రధారణ చేసుకుంటే హక్కు, మరి ఎందుకు వచ్చారు? వస్తుందన్న హక్కే, వాళ్ళకే హక్కు ఉందా? నాకు అర్థం ఎవరికైనా కాదు. హక్కు ఉంది. అంటే ఎవరికైనా అవును, రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదండి. తీసుకోవచ్చు. మరి ఇప్పుడు మీరు విమర్శించాల్సిన అవసరం ఏముంది? విమర్శ దేని గురించి అని అంటే ఇట్లా పబ్లిష్ చేయటం అంటే వల్ల, మాల్కి వేసుకొస్తే అప్పుడు ఎవరు చేయడిపోరా? అరే స్వామి, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అనవసరం, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు మాల్లో లోపల సినిమా హాల్లోకి సర్టెన్ ఏజ్ నుంచి సర్టెన్ ఏజ్ అని చెప్పి ఎంట్రీ ఉంటది. పబ్బులు ఉన్నాయి, దాంట్లో కూడా మైనర్లకి ఎంట్రీ ఉండదు. ఓకేనా? సోషల్ మీడియా అందరూ చూస్తారు కదా అంటాడు. అక్కడికి ఇక్కడ టీవీ అన్న తర్వాత అందరూ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ అందరూ కూడా అర్థమైందా? సో ఇన్స్టా ఇట్లో ఉన్నప్పుడు అందరికి అట్లా కనపడతా ఉంటది. బయట అయితే వెళ్ళినప్పుడు కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ లో వాళ్ళు ఇష్టం వచ్చిన వేసుకుని తిరుగుతారు, ఇబ్బంది లేదు. అట్లా అని చెప్పి స్కూళ్ళలోకి బళ్ళలోకి గోడలోకి వేసుకెళ్ళమని ఎవరు అనట్లా. సో మేము ఎవరం అలాగేం అనట్లేదు. మీరు అందుకనే మిస్అండర్స్టాండ్ గా చెప్తానండి. టీవీలో వచ్చిందంటే ఒక స్కూల్లోకి వెళ్ళినట్టే, ఒక బడిలోకి వెళ్ళినట్టే, ఒక గుళ్ళోకి వెళ్ళినట్టే, అన్ని చోట్లకి వెళ్ళినట్టే అదే సమస్య ప్రజలు అంటుంది దాని గురించి. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు? అటువంటి మీరు ఏం చేయాలి? వ్యవస్థను మార్చండి, సమాజాన్ని వ్యవస్థను మార్చండి. మీరు వాళ్ళకి చెప్పకండి, వీళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వకండి, ఇటువంటి వస్త్రధారణతో పర్మిషన్ ఇవ్వకండి, ఒక ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి చెప్పుకోండి. వాళ్ళు అగ్రి అయ్యి ఓకే అని చెప్తే మీకు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. కాబట్టి వాళ్ళు చెప్తేనే మేమైతే మారడం అంటే కొన్ని వేల మంది ఉన్నారు, మీరు ఎవరికి సందేశం ఇస్తారు? వేల మంది ఉన్నారు అక్కడ, ఒక్కరు కాదు, ఇక్కడ ఓకే లక్షల మంది ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అయితే లక్షల్లో ఉంటారు, లక్షల మంది ఉంటారు. ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చిన వస్త్రాన్ని కూడా చేసుకుంటారు, వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఓకే, కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారంటారు. అలాగే ఉండమని మనం అనట్లేదు, ఉండమని అనట్లేదు, ఉండొద్దు అని కూడా అనట్లేదు, మీ కంఫర్టబుల్ అంటున్నాం. ఓకే సార్, చివరిగా చెప్పండి, అంటే అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులుగా మీరు ఫ్యూచర్లో ఏదైనా కార్యక్రమాలు ఏదైనా చేయబోతారా? మంచి కార్యక్రమాలు, లేకపోతే ఎట్లాగా ఏదైనా చేయబోతున్నారా ఏంటి? చక్కగా చేయొచ్చు. చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఇక్కడ దురదృష్టం ఏంటంటే హీరోలకే అభిమాన సంఘాలు ఉంటాయి కానీ హీరోయిన్స్ ఉండవు. ఎందుకన్నా? ఉన్నాయా? ఎందుకు లేదు? కూడా కట్టారు. ఖుష్బు గారికి గుడి, ఖుష్బు గారికి, సమంత గారికి, త్రిష గారికి, ఇంకెవరుకున్నారు? త్రిష గారికి కూడా గుడి కట్టారు. ఎక్కడ? తమిళనాడు. ఆంధ్రాలో ఏ హీరోయిన్ కి అభిమాన సంఘం ఉంది? అదే మీరు ఇప్పుడు ఈ గుడి ఎక్కడ కట్టబోతున్నారు? అభిమాన సంఘము తెలుగులో ఎవరెవరికి ఉంది? ఏ హీరోయిన్లకు ఉంది? కాదు సార్, అభిమాన సంఘాలు మీరు ఒక్కళ్ళకే ఉంది. మరి హీరోలకి అభిమాన సంఘాలు ఎందుకు ఉంటాయి, హీరోయిన్స్ కి అభిమాన సంఘాలు ఎందుకు ఉంటాయి? అందుకని చెప్పి మీరు హీరోయిన్ కి నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పండి. మీరు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా మగవాళ్ళ కంటే, మరి ఏ హీరోయిన్ కి అభిమాన సంఘాలు మాటలు లేవు సార్, కనిపించట్లేదు. మరి అంటే సార్ ఒకటే, ఇప్పుడు ఏంటంటే హీరోస్ అనేవాళ్ళు ఏంటంటే, మనం హీరో అంటే ఏంటంటే అతను కథానాయకుడు కాబట్టి ఆయన మనం చూస్తాము, సినిమా మొత్తం నడిపించేది ఆయనే కాబట్టి ఆయనకు మన ఫ్యాన్స్, ఆయన మంచి చేస్తాడు, ఇది చేస్తాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారండి, చిరంజీవి గారు ఉన్నారు. ఆయన మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఇగో హీరో ఇలా ఉండాలి, మంచి పనులు చేస్తాడు, సమాజానికి ఇలా చేస్తాడు, అలాగని చెప్పి నా దగ్గర కరెక్షన్ ఉంది మీరు అన్న మాటకి. చెప్పండి. సినిమాకి వచ్చే ఆడియన్స్ అందరూ కేవలం హీరోని చూడడానికి రారు, సినిమాలో హీరోయిన్ చూడడానికి కూడా వస్తారు. హీరోయిన్ చూడడానికి వచ్చే హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు, అలాగే సినిమాలో కమెడియన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు. బ్రహ్మానందం గారికి ఫ్యాన్స్ ఉన్నారు. మీకు ఇంకా పాస్ట్ టైమ్స్ చెప్తాను, ఇది వరకు జయమాలిని, జ్యోతి లక్ష్మి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు జ్యోతి లక్ష్మి ఫ్యాన్? జయమాలికి అభిమానులు ఉండేవాళ్ళు. అప్పట్లో ఏంటి తెలుసా, ఈవెన్ మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారి సినిమా అవనివ్వండి, ఎన్టీఆర్ గారి సినిమా అయినా సరే, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అప్పట్లో ఇట్లా అమ్మడానికి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కానీ బయ్యర్స్ కానీ అప్పుడు సిస్టమ్ ప్రకారం వస్తే వాళ్ళు అడిగేవాళ్ళంట, మీ సినిమాలో జయమాలిని పాట ఉందా అని అడిగేవాళ్ళంట. లేదు అన్నారు అనుకోండి, కొనేవాళ్ళు కాదు. ఎస్, ఎన్టీ రామారావు గారి సినిమాకి అది ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తప్పనిసరి ఒక జయమాలిని కానీ, జ్యోతి లక్ష్మి కానీ, వాళ్ళ ఒక పాట పెట్టేవాళ్ళు. సిల్క్ స్మిత అదే ఈ జనరేషన్ లో 1 by 1 వచ్చారు. సో అట్లా అనసూయ గారు కావాల్సింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అప్పట్లో కంపల్సరీ పాట పెట్టే, ఎప్పుడు చిరంజీవి గారు వచ్చేంత వరకు కూడా ఉండేది అది. ఎందుకంటే జయమాలిని గారికి స్వయంగా తన ఇంటర్వ్యూ చెప్పారు, కంపల్సరీ చిరంజీవి గారు వచ్చేంత వరకు. ఎందుకంటే చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండంగా హీరోనే స్టెప్స్ వేయటం అనేది చేశాడు. చిరంజీవి గారు మా పొట్టగొట్టారని జయమాలిని గారు చెప్పారు. అదంతా కాదు సార్, మీకు వాస్తవం ఆమె. అంటే ఆయన పాయింట్ ఒకటే,
హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నప్పుడు హీరోయిన్స్ కి ఎందుకు లేవు కాబట్టి నేను చాలా ఉన్నాను. మంది it's నేను fact. అభిమాన సంఘాలు స్టార్ట్ చేస్తాను. బయ్యర్స్ అడిగేవాళ్ళండి క్లియర్ గా, నిజం ఇది వాస్తవం. మీరు కావాలంటే సీనియర్ బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అడగండి. ఓకే ఇప్పుడు వాళ్ళు జయమా హీరో, మీరు ఇందాక అదే అన్నారు, ఒక హీరో ఉండటం వల్ల సినిమా, ఒక హీరో వల్ల ఆడదు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, సినిమా హీరోయిన్ మీనాకి ఫ్యాన్స్. మీనాకి అతను ఎంత ఫ్రెండ్స్ అందరూ మొత్తం పిచ్ అంటే అతనికి ఒక సినిమాలో అతను హీరో అవసరం లేదు. ఇప్పుడు మీరు హీరో కోసం సినిమాకి వెళ్తే ఆయన హీరోయిన్ ఏం కావాలంటే ఇతను సినిమా మొత్తం హీరో వల్ల ఆడుతుంటే కన్క్లూడ్ చేయండి సార్. కేవలం హీరో వల్ల కాదు. అతను మీనా గనక హీరోయిన్ అవ్వాలి సినిమాలో, ఏ హీరోయినా పర్లా, వెంకటేష్ హీరోయినా పర్లే, చిరంజీవి హీరోయినా పర్లా, సినిమాలో మీనా ఉండాలి. అంతే, ఉంటే చాలు. కనీసం 50 సార్లు చూస్తారు అతను సినిమా. ఒక రోజు అతను సినిమా హాల్కి వెళ్ళి మార్నింగ్ షో, సెకండ్ షో కూడా 4 షోలు చూసొచ్చాడు. మీనా అలా చూస్తూనే కూర్చుంటాడు ఇంకా హీరోతో. అట్లంటే దీన్ని ఏమంటామంటే అదొక టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు సమాజంలో. ఆయన ఒకటే హీరోయిన్స్ కి అభిమానులు ఉండరు, కేవలం హీరో వల్ల సినిమా ఆడదు. చిన్న చూపు ఎందుకు చేస్తున్నారా? కేవలం అభిమాన సంఘాలు కావాలి. మీరు అన్నది కేవలం హీరో వల్లే సినిమాలు ఆడతాయి. లేడీస్ కి అభిమాన జాయింట్ వర్క్, జాయింట్ వర్క్ అండి. హీరో మీరు ఇప్పుడు ఇందాక ఆ మాట కేవలం హీరో వల్ల ఆడదు సినిమా. కథానాయకుడు అంటే హీరో, ఇప్పుడు హీరో వల్ల మాత్రం ఆడదు. హీరో అనేది బిగ్ అసెట్, కానీ హీరోతో పాటు మంచి హీరోయిన్ ఉండాలి, మంచి కమెడియన్ ఉండాలి, హీరో తర్వాత స్టోరీస్ ఉండాలి. వాళ్ళు కూడా ఉంటేనే మంచిగా ఆడుతుంది. ఇట్స్ ఏ గ్రూప్ వర్క్, ఇట్స్ నాట్ ఇండివిజువల్. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఒక్క హీరో ఒక్కడే యాక్ట్ చేశాడు సినిమా మొత్తం, ఎవడు చూస్తాడు? ఎవ్వడు చూడు. ఎంత గొప్ప హీరో, టాప్ హీరో అవనివ్వండి, సినిమా మొత్తం ఒకటే హీరో ఉంటాడు, హీరోయిన్ ఉండదు, విలన్ ఉండడు, కమెడీ ఎవ్వరు ఉండరు. అప్పుడు చూసి సినిమాలో ఏముండదు చూడడం. కాబట్టి హీరోయిన్ ఇంపార్టెంట్, కమెడియన్ ఇంపార్టెంట్. ఇదివరకు అయితే జయమాలిని వంటి వాటితో ఈ సాంగ్స్ ఉండేవి. జయమాలిని జ్యోతిలక్ష్మితో పాటలు ఉండేది కంపల్సరీ. వాటి ఏమనేవాళ్ళంటే శృంగార గీతాలు అనేవాళ్ళు. శృంగార గీతం, శృంగారం అంటే ఇష్టం, శృంగార గీతం అని ఉండేది సినిమాలో, ఉండేది. నీ ఒళ్ళు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. ఏం పాట తెలుసా? జనాలు ఊగిపోయేవాళ్ళండి అసలు. ఆ పాటలు వస్తే జయమాలిని గారు డాన్స్ చేస్తుంటే అసలు జయమాలిని చూసేవాళ్ళు. ఎస్, ఎన్టీఆర్ జయమాలిని డాన్స్ చేస్తే జయమాలిని అసలు ఆ స్టెప్, ఆ మంచి డాన్స్ వదిలిపెట్టేసేవాళ్ళు. మంచి డాన్సర్ ఆమె. డాన్స్ కూడా ఇట్లా ఇట్లా చేస్తుండదు ఆమె. అసలు జయమాలిని అంటే ఏమనుకున్నారు, ఒక రేంజ్ లో వెలిగారు వాళ్ళు వాస్తవం. తర్వాత కాలంలో సిల్క్ స్మిత, తర్వాత కాలంలో సిల్క్ స్మితగా వచ్చారు. సిల్క్ స్మిత గారు పాటలేదా ఆ సినిమా బావలు సయ్యా, సై మరదలు సయ్యా, ఆ పాట సూపర్ హిట్ సాంగ్ అది. రింగోలా రింగోలా రింగో, ఆ పాట కోసం ఎంతమంది చూసారు కదా సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ అవడానికి ఆ పాట ఒక కారణం. పాట కూడా అంతెందుకు, రీసెంట్ గా చెప్పుకుందాం, పుష్ప 1 సినిమా, పుష్ప 2, పుష్ప 1 సినిమా సూపర్ హిట్. ఫస్ట్ సమంత గారి పాట లేదు అందులో. ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, ఆ పాట పెట్టినందుకు, సమంత గారిని పెట్టినందుకు ఆ సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు అడిషనల్ ఇన్కమ్ వచ్చింది. సమంత గారి పాట వల్ల, ఊ అంటావా ఊహు అంటావా పాట వల్ల కొన్ని కోట్లు యాడ్ అయినాయి. అల్లు అర్జున్ గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఆయన ఎక్సలెంట్ హీరో. జీవితంలో నేను కచరా డిస్కషన్ లో యాడింగ్ ఆఫ్ మనీ అండి. ఇట్స్ కమర్షియల్ బిజినెస్. సినిమా ఫీల్డ్ ఇస్ కమర్షియల్ బిజినెస్. విజయ్ గారు ఒక్క నిమిషం అండి, సినిమా ఫీల్డ్ కమర్షియల్ బిజినెస్ అండి. సమస్య గురించి మాట్లాడినంటే కచరా సబ్జెక్టు, కచరా ఎవరు వద్దన్నారు, నువ్వు ఏం పెట్టుకోవద్దన్నారు నిన్ను. మరి సినిమా హిట్ అవ్వాలంటే అభిమాన సంఘం ఉంటే ఏంటి, ఇక్కడ గ్లోరిఫికేషన్ మంచి సేవలు చేయండి. ఒక సేవ చేయండి. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఏదైనా బ్లడ్ డొనేషన్స్ చేయండి. పేదవాళ్ళకి ఏదైనా పళ్ళు చేయగలిగితే చేయండి. మీరు చెయ్యలేరు, మీకు చాతేంత సేవ చేయండి. చెయ్యబోతే ఊరుకోండి, చెయ్యబోతే శుభ్రంగా వెళ్ళి సినిమా చూసి ఆనందించండి. అదన్నా చేయండి. కనీసం సినిమాలో నటిస్తారు, చూసి ఆనందించండి. మీరు బెదిరించినట్టు ఉంది. వచ్చి మీరు ఏంటి అనసూయకి ఫ్యాన్స్ గా ఉంటారా లేదా, మా సంఘంలో ఉంటారా లేదా, నేనేం అనలేదు. అట్ట ఉంది. మీరు ఇండైరెక్ట్ గా అదే చెప్తారు. మిమ్మల్ని ఎవడొద్దన్నాడు, ఎవరికి అభిమానం ఒక నిమిషం క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఇప్పుడు సంఘం పెట్టుకుని అన్నారు, అది కూడా వద్దన్నాడా? వద్దనలేదు, అనలేదు.
ఓకే, మీరు ఆవిడికి ఫ్యాన్ గా ఉంటా అన్నారు, ఎవడన్నా వద్దన్నాడా? మేము ఆల్రెడీ ఫ్యానే. అరే వినండి సార్, సార్ ఆయన ఫ్యాన్ ఎవడన్నా వద్దన్నాడా? వద్దనలేదు. పాయింట్ ఏంటి, ఇందాక 20 నిమిషాల నుంచి సబ్జెక్ట్ చెప్పుకుంటా వస్తారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఇది ఉన్నారు, ఉంటే ఏంటి ఆడవాళ్ళకు ఉండద్దా, ఎవడు వద్దనలేదని మీరే చెప్తున్నారు. ఇందాక నుంచేమో మళ్ళీ ఎవరో అపోజ్ చేసినట్టు దేశం అంతా ఎందుకు ఉండలేదు. అరే అంటే ఆయన ఉంచుకోండి. కాదు కాదు సార్, ఆయన చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళని తొక్కేస్తున్నారని చెప్తున్నారండి. అందుకే లేదు ఆయన చెప్పేది. మేబీ అయి ఉండొచ్చు, ఆడవాళ్ళని తొక్కేశారు, హీరోల డామినేషన్ సినిమా ఏదైనా వివక్షత ఉందేమో సినిమాల్లో హీరోయిన్ పట్ల వివక్షత ఉంది. డిస్కషన్ లో నన్ను పాగం చేసిన ఒక నిమిషం, నా లైఫ్ లో అనుకున్నాను వాస్తవం మాట్లాడాలి, నిజం ఎప్పుడు నిప్పులానే ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నారు, వాస్తవంలో ఉండండి, తెలివిగా సమస్య వాస్తవం చెప్తున్నారు. మీరు అందాక ఏదో చెప్పారు, అంత పర్సెంట్ ఉన్నారు, వాట్ ఆర్ ద రిటర్న్ ప్రూఫ్స్, ఇంతమంది ఇళ్ళు ఉన్నారు, అంతమంది మీరు ఎలా చెప్పారు, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? మీరు చెప్తే వినాలి అందరూ, మీరు చెప్తే మేము వింటున్నాం. బాబు 2 గులాబీ పూలు గులాబీ పూలు 2 మరి అంతా మీ ఇష్టమేనా? మీరు సమస్య ఏంటి, సమస్య ఆడవాళ్ళకు ఉన్న సమస్య ఏంటి, చాలా నీట్ గా దాని గురించి. ఎందుకంటే ఆయనకి 55, 60 అదే 45 అన్నారు. ఉన్నప్పుడు వెళ్ళి అభిమాన సంఘ అధ్యక్షుడు ఆడవాళ్ళ సమస్యల గురించి చెప్పినట్టు సింగిల్ లైన్ క్వశ్చన్, ఆడవాళ్ళకు ఉన్న ఇబ్బంది, జనం చేసిన స్టేట్మెంట్స్, దీన్ని ఎట్లా మనం కంపైల్ చేసి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఇదే కాకుండా ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, బయట రైతులకు సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవే డిబేట్లు రోజు చేసుకుంటే పోతే కరెక్ట్ కాదు. ఇక్కడ తప్పు హీరోయిన్ల తరపు ఉంది, ఇటు శివాజీ తరపు ఉంది, ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడిన అన్వేష్ తరపు ఉంది, ధర్మం గురించి మాట్లాడిన ఆ అన్వేషణ తిట్టడానికి వచ్చిన ఈ శేఖర్ నాట్ శేఖర్ భాష దట్ గై ఎవరు సన్ని యాదవ్ కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇట్లా ఇల్లీగల్ బెట్టింగ్ కి దొంగలు. ప్రకాష్ రాజు ఒక ఇల్లీగల్ బెట్టింగ్ దొంగ, లేదంటే లక్ష్మీ మంచు వచ్చేసి ఈ రకమైన స్టేట్మెంట్ చేసింది, ఒకటితో కాదు 100 మందితో ఓడుకొని ఒక దొంగ. అర్థమైంది కదా? ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ దొంగలు మొత్తం గబ్బు చేసి పెట్టాడు మార్కెట్లో. ఇలాంటి ఇష్యూ రేజ్ అయినప్పుడల్లా ఈ దరిద్రం అంతా వస్తూ ఉంది. సో నీట్ క్లోజింగ్ ఇచ్చేసి తర్వాత సమస్యకు మూవ్ అవుతాం. మీడియా కూడా వ్యూస్ కోసం, లేదంటే దీన్ని లేపితే కనుక 1-2 లక్షలు వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి రోజు న్యూస్ పక్కన పెట్టేసి మీడియా ఛానల్స్ అంటే తగులుకోను. అంటే నేను మీరు చెప్పిందంతా కరెక్ట్. ఎలా ఉన్నాయి కచరా డిస్కషన్లు ఆపేసి మొన్న ఒక డిస్కషన్ చూసా సార్ది, దానిలో కొంత కచరా డిస్కషన్ నడిచింది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా దరిద్రంగా ఉంది. నా అభిమాన సంఘ అధ్యక్షుడు కాదు, నేను ఒక కామన్ మ్యాన్, మీకు తెలియదు అనుకుంటా. నేను సెలబ్రిటీ, ఆయన మీరు పెద్దవారు, మార్కెట్ లో మీ రేంజ్, మీ హీరోయిన్ కి పెద్ద రేంజ్ ఉంది, మీరు మాట్లాడిన వాళ్ళందరికీ పెద్ద రేంజ్ ఉంది, మాకు అంత రేంజ్ లేదు, మేము చిన్న కామన్ పీపుల్. ఓకే, మాకు నచ్చట్లేదు సబ్జెక్ట్, ఇలాంటి సబ్జెక్ట్స్. సో కన్క్లూజన్ ఇచ్చేసేయండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ కు మూవ్ అవుదాం. రేపు నుంచి కొత్త ప్రాబ్లం ఏముంది, ఈ దరిద్రం కాదు. ఓకే, ప్రజలకు మంచి జరిగే డిస్కషన్స్ పెట్టుకుందాం. అదే మాట, మీడియా కూడా ఈ కచరా వెనకాల పడకండి. ఓకే, ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. వ్యూస్ వస్తున్నాయి కదా అని రోజు దీన్ని ఏదో పుండు మీద మసాలా అంతా జల్లుకుంటూ రోజు ఏదో. ఎందుకంటే గత వారం రోజులు మనం అదే చూస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ దీనికి ఎండ్ పడింది. ఈ రోజున ఎండ్ పెట్టారు. చాలా క్లియర్ గా కూడా అనసూయ గారు చెప్పారు ఏంటంటే, ఈ రోజు ఎండ్ ఇవాళ ఆమె ఏంటంటే చక్కగా కూడా ఆమె గమనించారు, శివాజీ గారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, కేవలం ఆడవారి మాత్రమే కాకుండా మగవాళ్ళు కూడా చెప్తే బాగుండేది అన్నారు. ఇది ఇంతటితో అయిపోయింది. ఓకే, సో ఎవరి జీవితం వాళ్ళు గడుపుకుంటారు. అనసూయ గారు చక్కగా ఆమె జీవితం ఆమె గడుపుతుంది, శివాజీ గారు హ్యాపీగా ఆయన జీవితం ఆయన గడుపుకుంటారు, మన జీవితం మనం హ్యాపీగా గడుపుదాం. ఇష్టమైతే మీరు సినిమా చూడండి, ఇష్టం లేకపోతే చూడకండి. సమాజ సేవ చేయదలుచుకుంటే చేయండి, చేయదలుచుకోకపోతే చేయకండి. అనసూయ గారి సినిమా మీకు నచ్చితే చూడండి, లేదు చూడండి, నచ్చకపోతే హ్యాపీగా ఉండండి. కామన్ పీపుల్ మొత్తాన్ని కలిపి ఎవరైనా సినిమా అయినా ఏదైనా నన్ను పర్టికులర్ గా కాదండి, మొత్తం అందరూ ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళందరినీ అంతే. ఇందులో అభిమానం, ప్రేమ అనేది అంతా కూడా స్వచ్ఛంగా మనసులో రావాలి. ప్రేమ అనేది మనసులో నుంచి రావాలి. మన అభిమాన హీరో చూడాలని చాలా మంది ఉంటారు,
అభిమాన హీరోయిన్ చూడాలని చాలా చూస్తారు మీకు తప్పకుండా. నచ్చిన వాళ్ళని As a చక్కగా మీ అభిమాన అభిమానం సంఘ ప్రదర్శించండి. అధ్యక్షుడిగా- కాదు. ప్రదర్శించండి. శర్మ గారు- ఇందులో మేము ఎవరిని ఎటువంటి సందేశాలు ఇవ్వట్లేదు. ఓకే. మీ జీవితం మీరు హ్యాపీగా గడపండి. మీ జీవితం మీరు హ్యాపీ, నా జీవితం నేను హ్యాపీగా గడుపుతున్నా. రామ్ గోపాల్ వర్మ చెప్పిన సిద్ధాంతమే, నా జీవితం నా ఇష్టం అన్నాడు ఆయన. మీ జీవితం మీ ఇష్టం, చక్కగా జీవితం గడపండి, సంతోషంగా ఉండండి, నాకు ఒకటే స్వేచ్ఛగా మీరు ఉండండి. స్వేచ్ఛగా ఉంటారు. కన్క్లూజన్ ఏంటంటే మీరు ఓన్లీ అనసూయ గారికి ఇలాగ జరిగితేనే వస్తారా, ఆడవాళ్ళకి ఎవరికి జరిగినా కానీ వచ్చి మాట్లాడతారు? స్త్రీ పురుషుల హక్కుల కోసం పోరాడతాం, సమానత్వం కోసం పోరాడతాం. సమానత్వం కోసం. Yes. ఓకే, నిజంగా కాదు, నా కన్క్లూజన్ కూడా చెప్పండి ఇక్కడ. ఇప్పుడు నా కన్క్లూజన్ చెప్పండి, మీరు conclude. ఆయన conclude రామ్ చేసి గోపాల్ వర్మ లాంటి వ్యక్తి జపనీస్ ప్రోబ్ 3 టైప్స్ ఉంటాయి. వన్ వి షో టు ద సొసైటీ, మన మొహం సొసైటీకి చూపిస్తాం మనం ఏంటనేది. ఏంటనేది. రెండోది ఇంట్లో ఒక రకంగా బిహేవ్ చేస్తాం. మూడోది మన మైండ్ లో బిహేవ్ చేసేది ఉంటుంది. అది ఎవరికి చెప్పం, చాలా దరిద్రంగా ఉంటుంది ఓకే. మైండ్ లో ఆలోచనలు. నేను చెప్తుంది దట్ ఈస్ ద థర్డ్ ఫేస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ ఫేస్ ఆఫ్ మైండ్ సొసైటీ, సెకండ్ ఫేస్ ఆఫ్ మైండ్ టు ద ఫ్యామిలీ, థర్డ్ ఫేస్ ఆఫ్ మైండ్ వి కీప్ ఇట్ అవర్ సెల్ఫ్. ఓకే, ఓకే. ఇలాంటి మైండ్ సెట్లు ఉన్నప్పుడు రామ్ గోపాల్ గారు మాట్లాడేవన్నీ కూడా థర్డ్ ఫేస్ ఆఫ్ మైండ్, మనసులో అనుకునే మాటలు. అవి చూడటానికి నిజాలే కానీ సోషల్ ఫ్యాబ్రిక్ లో బతకటానికి అట్లాంటి నిజాలతో బతకలేం. ఓకేనా, అంత ఓపెన్ మైండెడ్గా బతకలేము. సోషల్ ఫ్యాబ్రిక్ అనేది సరిగ్గా ఉండదు. ఓకేనా, బ్యాలెన్స్డ్గా ఉండదు. మనం డెమోక్రసీ అనేది ఉంది అని ఎట్లా మాయలో బతుకుతున్నామో అదే మాయలో బతికే సొసైటీ ఇది. దీనిలో ఇలాంటి రియాలిటిక్గా బతకాలన్నప్పుడు చాలా ఓపెన్ మైండెడ్తో బతకాలి. అంత ఓపెన్ మైండెడ్ సొసైటీ ఇండియాలో లేదు, ఉన్నా కూడా కల్చర్ ఉండదు అప్పుడు. ఓకేనా, సో మనం ఇన్ని వేల సంవత్సరాల నుంచి బతుకుతున్న మన కల్చర్ నమ్ముకొని బతకాలి తప్పితే కొత్త కొత్త ఐడియాలజీలు రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చాడా, లేదంటే ఇంకొక ఎవరన్నా తీసుకొచ్చారా? మురళీ శర్మ గారికి ఇంకోటి ఇస్తా మెసేజ్ నేను. సో మురళీ శర్మ గారికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అనసూయ సినిమాలు చూడండి, చూడకపోవటం అనేది వీడియోలు చూస్తే చూడమండి. ఎందుకనంటే ఆయనే చెప్పారు అభిమాన సంఘ అధ్యక్షుడిగా ఆమె తరపు నుంచి వ్యక్తిగత స్వేచ్ఛ అనసూయ గారి తరపు నుంచి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే వాళ్ళంతా డబ్బున్నోళ్ళు, వాళ్ళు ఏం చేసినా చేయలేదు. అలా అనలేదు. మీరు డివియేషన్ చేయకండి, ఒక రాబందులాగా ప్రవర్తించకండి, ఒక సివిక్ ఇల్లిటరేట్ లా ప్రవర్తించకండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవద్దు. మిమ్మల్ని అంటున్నా, మీరు ఎందుకు వేరే రకం మార్చేస్తున్నారు? మీకేం సందేశం, మీరు నాకేం సందేశం ఇస్తారు? నేను మీకేం సందేశం ఇవ్వలేదు. నేను మీకేం సందేశం ఇచ్చాను? నాకేం సందేశం ఇస్తారు? మీరు నాకు నా లైఫ్ నా ఇష్టం, నేనేం మీ జోలికి రాలేదు. మీరేం నా జోలికి, మీరు నాకెందుకు సందేశం ఇస్తున్నారు? ఒక వారం రోజుల నుంచి నాకు సందేశం ఇవ్వకండి. మొత్తం ప్రజలు టైం వేస్ట్ చేస్తారు. మా సందేశం నువ్వు మాట్లాడేది మీరు ఆర్జీవీని అడుగుతావు, ఆర్జీవీని విమర్శిస్తావు, ఇగో 2 ఎంటికలు తీసుకున్నాను. మీరు అదే ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మీ సందేశం ఎవరు అడిగారు? నాకు అవసరం లేదు. అధ్యక్షుడు నాకు మీ సందేశం అవసరం లేదు. మీరు కామకుండా నాకు మీ సందేశం అవసరం లేదండి. ఫీల్ అవుతున్నాను. నాకు మీ సందేశం అవసరం లేదు. నాకు అవసరమే లేదు. మీరు ఆర్జీవీ కానీ కూడా అనొద్దు. ప్రజలకు సందేశాలు మేము ఆర్జీవీ మాకు అభిమాన డైరెక్టర్ తీసుకొని విమర్శిస్తారు, ఆర్జీవీ విమర్శిస్తారు, వేరే వాళ్ళని టీవీ ఓపెన్ స్క్రీన్ మొత్తం ఇంత తలకాయ అథారిటీ టు సే టు ఎనీవన్. మీ ఒపీనియన్ చెప్పండి, మీ సందేశం మాకు అవసరం లేదు. అందరికీ తెలుసు మీ సందేశాలు మాకు ఒక్క నిమిషం కన్క్లూడ్ చేద్దాం. అంటే అభిప్రాయాలు చెప్పండి అంతే, సందేశం వద్దు, సందేశాలు వద్దని మాట్లాడుతున్నారు. సందేశాలు ఇవ్వట్లేదు. నా తిండి నేను తింటున్నా, మీ సందేశం నేను ఏమన్నా పోషిస్తున్నావు? నీ సందేశాలు అవసరమే లేదు. మీ సోదంతా మేము వింటాం. మాకు 5,000 కాదు, మా రేంజ్ విజయ్ అట్లా కాదు, ఇప్పుడు కాదు విజయ్, అదేం కాదు. ఒక్క నిమిషం, లాస్ట్ కి దరిద్రంలోకి నన్ను కూడా లాగారు మీరు. ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం. ఏం లేదు, అంటే ఏదైనా కానీ అందరూ సామరస్యపూర్వకంగా సమానత్వంగా ఉండాలనేది ఆయన అభిప్రాయం. అంటే మీరు చెప్పొచ్చులే కానీ దీనికి అన్నట్టుగా కాదు. ఒక నిమిషం శర్మ గారు, మీరు దాని గురించి ఏం లేదు. టోటల్ గా ఇప్పుడు ఏంటి, ఓపెన్, మీరు ఓపెనే కరెక్ట్ చెప్పండి. అందుకే అందరినీ ఓట తీసుకుని తిరగమంటుండు. అది అట్లాగేం కాదు. విశాల హృదయం అంటున్నాను.
ఓకే సార్, కన్క్లూడ్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడతో ఈరోజు అనసూయ గారు ఏదైతే పెట్టారో దాంతో సమస్య అయిపోయింది అని అంటున్నారు. దీనికి సంబంధించి మీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి రాకుండా అందరూ కూడా సమన్వయంగా మాట్లాడాలి, ముందుకు వెళ్ళాలి అనేది కూడా అందరికీ తెలుస్తుంది. మీరు కూడా ఇది ఎవరైతే అనసూయ అభిమాని ఎవరైతే ఉన్నారో ఆయన మురళీ శర్మ గారు ఈరోజు వచ్చి సమస్య ఈ రోజుతో అయిపోయింది, దీనికి సంబంధించే సమానత్వంగా ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అజమాయిషి అవ్వచ్చు, లేకపోతే ఇవి చేసుకునే విధంగా ఉండకూడదు, ఒకళ్ళొకళ్ళని గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఇది వాళ్ళ డిబేట్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.